హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. భారతదేశానికి ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రజల తీర్పు ఎటువైపు ఉందో ఆ పార్టీ నిలబడుతుంది. 2012 నవంబర్ 26న అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అధికారాన్ని చేపట్టారు. అధికారంలో కూడా ఉన్నారు. అయితే ఢిల్లీ లింకర్ స్కామ్లో అరెస్ట్ అవడంతో ఆ పార్టీ బలం తగ్గుతుందా పుంజుకుంటుందా, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ విషయాలనే మరి తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? మీరు 45 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఎందుకని మీరు కమ్యూనిస్ట్ పార్టీని వదిలేసి బయటకు రావాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఒక 47 సంవత్సరాలు ఒక పార్టీలో పనిచేసామంటే ఏదో స్థానం కోసం చేసింది కాదు. స్థానం రావాలంటే సంవత్సరం 2 సంవత్సరాల్లో స్థానం రాకపోతే పార్టీ మారిపోతారు. బట్ కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే ఈ సొసైటీని మార్చడానికి, కష్టపడేవాడికి ప్రతిఫలం దొరకాలని, కష్టజీవులకి ఈ దేశంలో స్థానం ఉండాలని, ఏదైతే లెనిన్ అక్కడ రష్యాలో స్థాపించారో, ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీలు పేద ప్రజలు బడుగు వర్గాలకు అధికారం ఉండాలని చేస్తుందో, సో అందరికీ సమానంగా కష్టపడేవాడికి తగిన ప్రతిఫలం కావాలని చెప్పి ఉంటుందో, అటువంటి దానికోసమని ఆ సిద్ధాంతం మీదనే నేను కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాను. నేను 47 సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు వయసులోనే వచ్చి అదే దాంట్లో పనిచేస్తూనే వచ్చాము. రకరకాల ఫీల్డ్లు చేశాను. విద్యార్థి ఉద్యమంలో చేశాను, యువజన ఉద్యమం చేశాను, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నాను. కానీ తర్వాత వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఉన్న కొద్దికి కమ్యూనిస్ట్ పార్టీలో ముక్కలు, అంటే అది స్థాపించింది దాదాపు 90 సంవత్సరాల క్రితం స్థాపించారు. 1925లో డిసెంబర్ 26 నాడు ప్రారంభించిన పార్టీ ఈరోజు ఒక పార్టీగా లేదు. అది దాదాపు 30 పార్టీలకి విడిపోయింది, ముక్కలైపోయింది. సిద్ధాంతం కమ్యూనిస్టులు 30 రకాల కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి. ప్రధానంగా సిపిఐ, సిపిఎం, తర్వాత నక్సలైట్ గ్రూపులు చాలా ఉన్నాయి. సిపిఐ ఎంఎల్ ఉంది, ఎస్యుసిఏ ఉంది, చాలా రకరకాల పార్టీలన్నీ వచ్చేసినాయి. దాంట్లో చిన్న గ్రూపులు, పెద్ద గ్రూపులు, లింపియా గ్రూపు, వార్డ్ గ్రూపు, గణేష్, రకరకాల గ్రూపులన్నీ వచ్చేసినాయి దాంట్లోని. సో దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఉన్న పార్టీలు, మేజర్గా ఉన్న పార్టీలు మాత్రం 2 పార్టీలు, దట్ ఈస్ సిపిఐ అండ్ సిపిఎం. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ చెప్పే సిద్ధాంతం ఒకటే, అందరికీ ప్రజలకి ఇవ్వాల్సిందని, కానీ ఆచరించే పద్ధతి వేరులోగానే ముక్కలైపోవడం జరిగింది. దాంట్లో కమ్యూనిస్ట్ ఉద్యమం నీరు గారిపోయింది. ఒక టైంలో పార్లమెంటులో 60 సీట్లు అన్నీ కలిపి ఉండేది. ఈరోజు 6 సీట్లకు పడిపోయింది అందరి కలిపి. కొన్ని రాష్ట్రాల్లో అధికారం రావాల్సిన పార్టీ ఈరోజు వెనక్కి వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ ఇంటర్నల్ తగాదా. కమ్యూనిస్ట్ పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళ తగాదా, ఒక పార్టీని ఒకళ్ళు వేడించుకోవడం. ఎందుకంటే సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తే ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళు పడవు, ఒకళ్ళు ఓడించుకుంటారు. కానీ అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తారు కదా సార్. కనిపిస్తుంది, అట్లా మీకు కనిపిస్తుంది అంతే. ఒక టైంలో ఖమ్మంలో కానీ విజయవాడలో కానీ మార్క్సిస్ట్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని సిపిఐ నరుక్కున్నవి చాలా ఉన్నాయి. మీకు వేరే కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఏమంటారంటే, కమ్యూనిస్టులు మేము ఓడించక్కర్లేదు, వాళ్ళు ఓడించుకుంటారని చెప్పి. ఎందుకంటే సిపిఐఎం ఓటు సిపిఐ కూడా, సిపిఐ ఓటు సిపిఐ. ఈ రోజు కూడా అంతే, ఈ రోజు కూడా ఏదో కలిసి 11 పార్టీలు 10 పార్టీలు ఉన్నట్టు కనపడతాయి, కానీ ఒక పార్టీకి ఏరు. మోర్ ఓవర్ ఇంకా జరిగిపోయింది ఏంటంటే, నువ్వు అన్న పాయింట్లో వచ్చేస్తాను నేను. జరిగింది ఏమంటే, దీంట్లో కొత్త తరం రావడం మానేసేసింది. ఎందుకంటే అంతకుముందు ఒక టైంలో చూపించగలిగేవాళ్ళం, ఆల్టర్నేట్ మేము వస్తున్నాం, ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరేస్తాం, ఆల్టర్నేట్ మేమే అని చెప్పుకునే దశ నుంచి ఈరోజు అడుక్కుని ఒక సీటు తీసుకునే స్థాయికి వచ్చింది పార్టీ. అంతకుముందు డిక్టేట్ చేసే స్థాయి ఉండే. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీలు ఏది చెప్తే అది ఇంప్లిమెంట్ జరిగినాయి. రాజభరణాలు రద్దు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు నేషనలైజ్ కావచ్చు, ఇంకా రకరకాలు కావచ్చు, ఎన్నో ఇష్యూస్ మీద కమ్యూనిస్ట్ పార్టీ ఏది చెప్తే అది జరిగేది అక్కడ పార్లమెంట్లో కానీ సెంటర్లో కానీ. ఈరోజు ఏమైంది, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ నీరు గారిపోయింది. బికాస్ ఆఫ్ ది ఇంటర్నల్గా ఉన్న సమస్య కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ముక్కలైపోవడం కావచ్చు, నాయకత్వం ఉన్న కొన్ని ఏజ్ అయిపోయి సిద్ధాంతపరంగా వెనకబడి కావచ్చు, కొత్త రాకపోయి కావచ్చు, బలం పుంజుకోవడం పోయింది. ఒక కేరళలో తప్ప ఈరోజు అన్ని చోట్ల పార్టీలు పోయినాయి. వెస్ట్ బెంగాల్ చూడండి, వెస్ట్ బెంగాల్ ఒక్క సీట్ లేకుండా 30 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ ఒక్క సీట్ లేదు, నా ఎమ్మెల్యే లేదు, నా ఎంపీ లేని పరిస్థితి దిగజారిందంటే కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ప్రజలకున్న వ్యతిరేకత. కమ్యూనిస్ట్ పార్టీ మిస్టేక్ కాదు, అది నాయకత్వం మిస్టేక్స్. నేను ఈ రోజుకి కమ్యూనిజం నమ్ముతున్నాను. నేను ఈ రోజు కూడా అనుకుంటే ఆయన కమ్యూనిస్ట్. ఎందుకంటే ప్రజల్ని లూటీ చేయకుండా ప్రజలకు పనిచేసేవాడు కమ్యూనిస్ట్, అది దాంతో పనిచేసేవాడు. అంతేగాని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం ఉంటేనే కమ్యూనిస్ట్ అని కాదు నా ఉద్దేశంలో. సో ఈరోజు కమ్యూనిజం మంచిదే, బట్ ఇంప్లిమెంటింగ్ చేసే నాయకులు లేరు. ఈరోజు ఏ పార్టీనా చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీసుకోండి, సిపిఐఎం తీసుకోండి, అందరూ 70 సంవత్సరాలు దాటిన నాయకత్వమే ఉంది. ఎంతవరకు పని చేయగలుగుతారు? కొత్త నాయకత్వం తరం లేదే, టోటల్గా అయిపోయింది కొత్త నాయకత్వం. దానివల్ల నేను కూడా ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్నల్గా తగాదా పడుతూ వచ్చాం. మేము కొత్త నాయకత్వం రావాలి. కమ్యూనిస్ట్ పార్టీలో యువత కూడా ఉండరు అంటే, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చక వెళ్ళరా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా? నచ్చక కాదు, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు నచ్చుతాయి అందరికీ. యంగ్ వాళ్ళకి నచ్చకపోతే వాటిలో ఏదో మిస్టేక్ ఉన్నట్టే. ప్రతి ఒక్కళ్ళు ఒక తిరుగుబాటుతనం ఉంటుంది. తిరుగుబాటుతనం ఇచ్చేదే కమ్యూనిస్ట్ పార్టీ. తిరుగుబాటు అంటే
ఏది రీజన్ లేకుండా తిరుగుబాటు కాదు, సమస్యల మీద తిరుగుబడమే నేర్పించేదే కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి అందరిలో ఉంది అది. కానీ వాళ్ళని తీసుకొచ్చే శక్తి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలకు పోయింది. ఈరోజు ఎందుకు వస్తారు కమ్యూనిస్ట్ పార్టీకి? ఏం అధికారం నుంచి పెట్టగలుగుతారు వాళ్ళు? సపోజ్ ఒక యువకుడు రావాలి అంటే కానీ, కొంతమంది రావాలంటే ఏం ఆశించి వస్తారు? రేపొద్దున నాయకత్వంలోకి వస్తుంది పార్టీ, రేపొస్తున్న అధికారంలోకి వస్తుంది, అందరికీ మంచి జరుగుతుందని. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు అది చెప్పే స్థాయి లేదే. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు మేము అధికారంలోకి వస్తాము, మేము ఇంత ఇవ్వగలుగుతామని స్థాయి లేదు. మాకు ఒక సీట్ కావాలి అని అడుక్కునే స్థాయికి కమ్యూనిస్ట్ పార్టీలు దిగజారినాయి. ఈరోజు ఒక సీట్ కావాలని రిక్వెస్ట్ చేసుకుని, బతిమాలుకుని, అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక సీట్ తెచ్చుకునే స్థాయికి పడిపోయినాయి. అంటే ఆ స్థాయికి రావడానికి కారణాలు ఏంటి సార్? అంటే అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళే అనుభవించాలి ఆ పదవులు, నాయకత్వం మిస్టేక్. ఈరోజు వారసత్వం ఎగ్జాక్ట్లీ వారసత్వం అని కాదు, కానీ వారసత్వం లేదులేండి కమ్యూనిస్ట్ పార్టీలో, వారసత్వాలు లేవు. అంటే ఇప్పుడు ఒకరు ఉన్నారంటే వాళ్ళ కొడుకు అలా ఇవ్వాలని అట్లా లేదు కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లా లేదు. కమ్యూనిస్ట్ పార్టీ కొడుకులకి వారసత్వాలు లేవు. ఇక్కడ పనిచేసే వాడికి మాత్రం అధికారం వస్తుంది. దట్ ఈస్ ట్రూ. అది కింద నుంచి రావాల్సింది పైకి, అంత ఈజీగా రారది. ఇప్పుడు కూడా అంతే, అది అంత సిస్టమ్ కాదు. అదే సమస్యతోటే వృద్ధులు అంటే ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు కూడా ఉండడం ఎక్కువైపోయింది. ఒక్కొక్క సెక్రటరీ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉండి కింద నాయకత్వాన్ని ప్రమోట్ చేయడం తగ్గిపోయింది. నీకు యంగ్స్టర్స్ రావడం ఆగిపోయారు. నేను చెప్పిన కదా, యంగ్స్టర్స్ రావాలి అంటే కానీ వాడికి ఒక ఆశ ఉంటుంది. అధికారంలోకి వస్తే ఇది చేయగలుగుతాము, నేను అధికారంలోకి వస్తే ఇది చేయగలుగుతాను, ప్రజలకు ఇవ్వగలుగుతాము అన్నది ఆశలు పోయినాయి. ఇంతకుముందు చెప్పాను నేను, కమ్యూనిస్ట్ పార్టీ ముక్కలైపోయింది. ఒకే కమ్యూనిస్ట్ పార్టీకి ఉండుంటే కనుక ఈరోజు అధికారంలో ఉండేది బీజేపీ వచ్చి ఉండేది కాదు. ఇట్స్ ఫ్యాక్ట్ నేను చెప్పేది. ఒక్కటే పార్టీగా ఉండుంటే బీజేపీ ఆటలు సాగుండే కాదు, అసలు బీజేపీ పుట్టుండేదే కాదు. బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీస్. లెఫ్ట్ పార్టీస్ ముక్కలైపోయి 1964లో ఒక ముక్క, 1962, 64, 67, 69 ప్రతి 2 సంవత్సరాలకి ముక్కలైపోయి ఈరోజు నిన్న మొన్న కూడా ఎస్సీసీ మన ఈ కొత్త గ్రూపులో పుట్టుకొచ్చినాయి. నిన్న మొన్న కూడా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎవరు కొత్త తరం కాదు, పాత ముసలి నాయకత్వమే ముక్కలైపోతా ఉంది. ఇంకా కొత్త తరం అయిపోయింది. కొత్త తరం వస్తున్నారు, పోతున్నారు, కొద్దిగా వస్తున్నారు. ఆ రోజుకి అది కొద్ది రోజులకు వస్తున్నారేమో కానీ, బట్ కొత్త నాయకత్వం రావడం ఆగిపోయింది. దీన్ని చూసిన తర్వాతనే నేను పార్టీలో మార్పులు చేద్దాం ప్రయత్నం చేశాం. కొత్త తరం రావాలి, మనం కాదు మన పక్క నుండి పని చేద్దాం, కొత్త తరాన్ని తీసుకొద్దాం, ప్రమోట్ చేద్దాం అంటే నాయకత్వం పెద్ద సిన్సియర్గా లేకుండే. అందువల్ల నేను అందులో ఒకటి కామారెడ్డి అంటే కమ్మారెడ్డి, మా దగ్గర గ్రూప్ అదే రియాలిటీ. నేను దాచిపెట్టేది ఏం అవసరం లేదు. అది ఒక సినిమాలో కూడా ఒకటి చెప్పారు. అది కామారెడ్డి అంటే ఏంటంటే కమ్మారెడ్డి అంటారు. మా దగ్గర కమ్మారెడ్డి తప్ప వేరే నాయకత్వంలోకి రావడానికి అవకాశాలు, వాళ్ళకి ఎవరైతే జోకుతారో వాళ్ళు మాత్రమే నాయకత్వం ఉండే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అది మార్పు రావాలి, ఇంక్లూడింగ్ సిపిఎం అండ్ సిపిఐ. నేను 2 పార్టీలు కూడా చెప్తున్నాను, వేరే పార్టీలు కూడా అంతే. అగ్రనాయకత్వమే ఉంటుంది. ఏమనంటే స్థాయి లేదు అంటారు. కింది వాడికి నువ్వు స్థాయి కల్పిస్తేనే కదా స్థాయి వచ్చేది. స్థాయి కల్పించరు, నొక్కి పడేస్తున్నారు. సో వాళ్ళే నాయకత్వం ఉంటారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు. సో దానివల్ల ఈరోజు ఏమైందంటే కొత్త నాయకత్వం రావడం పూర్తిగా ఆగిపోయింది. ఏదో కింద స్లమ్ ఏరియాలు, గుడిసెల వాళ్ళని తీసుకుని మూవ్మెంట్ నడుపుకుని వెళ్ళటం తప్ప ఈరోజు అది చూసిన తర్వాత ఇంటర్నల్ ఫైట్ చేశాను నేను. ఆ తర్వాత అనిపించింది ఏంటంటే కేజ్రీవాల్ గారు ఆయన ఎర్ర జెండా పెట్టలేదు, నా మార్క్సిజం చెప్పలేదు, నా లెనినిజం చెప్పలేదు, లేకపోతే ఇంకేది పడికట్టు పదాలు చెప్పకుండా ప్రజల సొమ్మును ప్రజలకు ఇస్తాను, ప్రజల సొమ్మును ఇవ్వాల్సిందే, అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, కష్టజీవులకి అధికారం రావాలి, ప్రతి కామన్ మ్యాన్ కూడా అధికారం రావాలి అన్న సిద్ధాంతం, అది కమ్యూనిజంలో ఉన్న సిద్ధాంతమే. అది ఆ సిద్ధాంతం మీద పనిచేస్తున్న ఆయన చూసిన తర్వాత అనిపించింది బెటర్. కమ్యూనిస్ట్ పార్టీలోనూ లాబింగ్స్ అన్నవి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళకి కనీసం వ్యాపారాలు కూడా చేయరు, ప్రజా సేవ మాత్రమే వాళ్ళ ధ్యేయంగా పనిచేస్తారు. కానీ ఈ పార్టీలో ఒక ఉన్నత స్థాయిలో ఉంది, ఒక మంచి స్థానం ఉందని మీరు ఏ పార్టీకి అయితే వెళ్ళారో ఆ పార్టీ ప్రధాన నాయకుడు లింకర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? మరి ఆ పార్టీలోకి మీరు వెళ్ళారు, ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే ఏం ఆశించి వెళ్ళారు ఆ పార్టీ? ఒకటేంటంటే ఇప్పుడు ఇది లిక్కర్ స్కామ్ అనేది ఒక స్కీమ్. అది ఈ దేశంలో మోడీ గారు ఎవరితో భయపడతారంటే దట్ ఈస్ కేజ్రీవాల్. ముందు కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పుడు అంటే దానికి చాలా పెద్ద స్టోరీ. మళ్ళీ అది ఆయన ఎట్లా వచ్చాడు ఏంటి అన్నది మీరు డేట్తో సహా చెప్పారు. 3 సార్లు అధికారంలోకి వచ్చాడు, చాలా పెద్దగా అవుతుంది అది మళ్ళీ చెప్పాలి అంటే. సో వచ్చిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే సరే ఢిల్లీలో ఏదో కాంగ్రెస్ని ఓడగొట్టారు వీళ్ళు, అధికారంలోకి వచ్చారులే అని చెప్పి అనుకున్నాడు. కానీ తర్వాత పంజాబ్లోకి వెళ్ళడం, సరే అక్కడ కూడా కాంగ్రెస్ పోయింది, నాకు పెద్ద ప్రాబ్లం లేదులే అనుకున్నాడు. తర్వాత గుజరాత్లో ఎంటర్ అయ్యాడు ఆయన, తర్వాత గోవాలో ఎంటర్ అయ్యాడు, తర్వాత డిఫరెంట్ స్టేట్స్లో ఎంటర్ అవుతున్న కొద్దీ మోడీకి భయం పట్టుకుంది. తర్వాత ఢిల్లీలో ఒక ఎడ్యుకేషన్ మోడల్ ఇచ్చిన తర్వాత ట్రంప్ కూతురు వచ్చేసేసి వాళ్ళు వచ్చి ఢిల్లీ మోడల్ ఎడ్యుకేషన్ చూడాలి అని చెప్పి రావడం వాళ్ళు. తర్వాత బయట దేశాల్లో ఢిల్లీ మోడల్ ఎడ్యుకేషన్ అని వింటాం, ఢిల్లీ మోడల్ మెడికల్ని చూడటం, ఢిల్లీ అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం,
ఢిల్లీ గవర్నమెంట్ మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం నడపడం ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు భయం పట్టుకుంది. తర్వాత ఆయన చెప్పాడు, ఈ దేశంలో నేను 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 ఫ్రీగా ఇస్తున్నాను ఎడ్యుకేషన్, ప్రజలు కట్టే సొమ్ములతోటి. ఇట్స్ ద రైట్, నాట్ ప్రివిలేజ్. అదేదో నేను బిచ్చం పడేయటంలా, ఇదేమి ఊరికి ఇవ్వడం లేదు. ప్రజలు కట్టే డబ్బుల్లోంచి ప్రజలకు ఇవ్వాలి అనేది మన రాజ్యాంగంలో రాసుకున్నాం. ఎందుకంటే వాడికి మినిమం ఎడ్యుకేషన్, మినిమం హెల్త్ ఫెసిలిటీస్, మినిమం వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే వీళ్ళు బాగుంటే నీకు దేశం బాగుంటుంది. కాబట్టి ఇవ్వాల్సింది వాళ్ళు కట్టే పనులు ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను, మీరు కూడా ఇవ్వండి అన్నాడు ఆయన. మీరు ఇస్తే నాకు అభ్యంతరం లేదు, దేశమంతా ఇవ్వండి, నా అవసరమే లేదు అంటాడు ఆయన. మీరు ఇవ్వలేకపోతే చెప్పండి, ఐ విల్ కమ్, నేను వస్తాను అధికారంలోకి అంటున్నాను. ఆయన చెప్పేది అదే, మీరు ఇవ్వండి, మీరు ఇవ్వలేకపోతే మేము ఇస్తామని. సో వేరే ఎవరు కూడా రెడీ లేరు ఇవ్వడానికి. సో ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం తర్వాత అక్కడ ఇస్తుంది. ఇది ఆయనకి ఏంటంటే మోడీ గారికి కొంచెం భయం పట్టుకుని ఎలా చేయాలి అన్నది. నాట్ ఓన్లీ కేజ్రీవాల్ ఒకటైతే, అంతకంటే ముందు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ దేశంలో ఈడీ సిబిఐని ఉపయోగించి 5,223 కేసులు బుక్ చేశారు. మీరు నెట్లో చూడండి, దొరుకుతుంది మీకు అంతా. దాంట్లో సగం మంది దేంట్లో ఏ పార్టీలు ఉన్నారు? బీజేపీ పార్టీలు ఉన్నారు. కేసులు మాఫీ అయిపోయినాయి వాళ్ళ మీద, వాళ్ళ అరెస్టులు లేవు. మన రాష్ట్రంలో సుజనా చౌదరి కావచ్చు, రమేష్ కావచ్చు, కావూరి సాంబశివరావు కావచ్చు, బయట హేమంత్ బిశ్వాస్ కావచ్చు, ఛగన్ భుజ్బల్ కావచ్చు, ఎంతోమంది. వీళ్ళందరి మీద కరప్షన్ చెప్పింది ఎవరు? వీళ్ళందరూ ఛగన్ భుజ్బల్ కానీ లేకపోతే వీళ్ళందరినీ బీజేపీ చెప్పింది వాళ్ళందరూ కరప్టెడ్ అని. వాళ్ళకి పుస్తకాలు వేశారు. మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి బీజేపీలో చేసుకున్నారు కదా, ఈడీ కేసు రెడీ చేసి. బీజేపీ వెనకాల నుండే నడిపిస్తుంది. ఎస్, 100%. మోడీ గారు చెప్పింది ఏంటి అంటే బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపించడం, మొత్తం ఎంతమంది వాళ్ళని టార్చర్ చేస్తారు. ఇప్పుడు మనకి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ ఎక్కడుండే ఆయన ఇంతకుముందు, ఎట్లా తీసుకున్నారు ఆయన దగ్గర తీసుకొచ్చి. తర్వాత నీకు మహారాష్ట్రలో జరిగింది ఏమిటి, ఇక్కడ హేమంత్ బిశ్వాస్ మనం అక్కడ జరిగింది ఏంటి, శారదా ఘోటాల కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్. ఆయన మీద పుస్తకం వేసింది ఎవరు? బీజేపీ కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? బీజేపీ కాదు. ఇట్లా ఎంతమంది ఈరోజు వ్యతిరేకులు అందరినీ తీసుకెళ్ళి బీజేపీలో జాయిన్ చేసుకుంటూనే పోతున్నారు. అంటే ఆయన చెప్పింది ఒకటే, నేను ఎక్కడ కూడా కరప్షన్ వాళ్ళని బయట ఉండనియను అన్నాడు. అంటే బయట ఉండనియను అంటే జైలు వేస్తాం అనుకున్నాం, కానీ ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నాడు అందరినీ. బయట ఉండనియను అంటే జైలు వేయడం కాదు, ఆయన పార్టీలో చేసుకుని దే ఆర్ మిస్టర్ క్లీన్. నేను డిబేట్లలో బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళ మీద కేసులు మాఫీ కాలేదు కదా అంటారు. కేసులు మాఫీ కాలేదు, బట్ వాళ్ళని అరెస్ట్ చేయలే కదా. కేసు నడుస్తుందా? నడవట్లేదు. మీ పార్టీలో ఉన్నంత వరకు వాళ్ళు సేఫ్. ఎందుకు? సుజనా చౌదరి, రమేష్, కావూరి సాంబశివరావు 1000 కోట్లు బ్యాంకులో కొట్టాడు ఆయన. హీఈస్ అవుట్ సైడ్. మీరు ఇక్కడ స్కామ్ చెప్పేది, కేజ్రీవాల్ స్కామ్ చెప్పేది 100 crores. 100 crores ఒక్క రూపాయి ఎక్కడన్నా దొరికిందా? సంజయ్ సింగ్ని అరెస్ట్ చేశారు, సిసోడిని అరెస్ట్ చేశారు, ఇంటి మీద రెడీ చేశారు, ఆయన ఫామ్ హౌస్ చేశారు, ఈయన మీద వెళ్ళారు, ఇల్లు చెక్ చేశారు, అన్ని చోట్ల చేశారు. నీకు ఎక్కడన్నా ఒక 1 కోటి రూపాయలు పెట్టి, 1 లక్ష రూపాయలు పెట్టి ఒక కారు కొన్నది కానీ, ఒక బిల్డింగ్ కొన్నది కానీ, ఇంకెక్కడ జరిగింది మనీ ట్రాన్సాక్షన్ ఇటు జరిగిందని కానీ, ఇటు పోయిందని కానీ ఎక్కడ జరిగిందా? 100 కోట్లు అసలు ఎవరు ఇచ్చారు చెప్పమనండి? ఎవరు చెప్పలేదు. ఇంతవరకు కవిత కూడా చెప్పలేదు నేను 100 కోట్లు ఇచ్చినట్టు. ఎవరు చెప్పలేదు. మీరు చూడండి, ఎవరు కూడా నేను 100 కోట్లు ఇచ్చాను ఎవరు చెప్పలా. 100 కోట్లు ఇచ్చారట. అన్ని జస్ట్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ కింద నడుస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఉంది ఆల్రెడీ. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అని. దాంట్లో చెప్పిన వాళ్ళు ఎవరెవరు? అరవిందో ఫార్మా ఆయన ఎండి ఒక ఆయన అరవింద్ ఫార్మా అరెస్ట్ అయ్యాడు. తర్వాత మాగుండ రాఘవరెడ్డి, వీళ్ళే కదా, వీళ్ళు చెప్పింది, వీళ్ళే చెప్పారు కదా. వీళ్ళు ఏమన్నారు? మొట్టమొదటి 9 కేసులలో 9 సార్లు వాటిల్లో ఆయన ఏం చెప్పాడు? శరత్ చంద్ర గారు, మన అరవింద ఫార్మా, నేను ఎప్పుడు కలవలేదు అన్నాడు. ఆయన ఇచ్చిన రికార్డే. వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో ఒక 4 నెలలు ఉన్నాడు. 4 నెలల్లో ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? ఈడీ అరెస్ట్ చేస్తే నేను ఎప్పుడు ఆయన కలవలేదు అన్నాడు. తర్వాత ఏదో ప్రెజర్ జరిగింది. ఒక 5 కోట్ల రూపాయలు ఈయనకి ఎలక్షన్ బాండ్ పంపాడు. ఎలక్షన్ బాండ్ లిస్టులో ఉంటుంది చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ లిస్టులో ఉంది అది. 5 కోట్లు పంపాడు. తర్వాత ఆయనకి ఏం చేశాడు? అప్రూవర్గా మారాడు. ఏం చెప్పాడు? అవును, నేను ఒకసారి కేజ్రీవాల్ని కలిశానని చెప్పాడు. దెన్ హీ గాట్ బెయిల్, హీ కేమ్ అవుట్. 50 కోట్ల రూపాయలు డొనేషన్ పంపాడు ఆయనకి. ఇట్స్ ఇన్ డాక్యుమెంట్స్ చూడండి మీరు. 50 కోట్ల రూపాయలు శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయలు డొనేషన్ పంపాడు. ఏది? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. డబ్బులు ఎక్కడున్నాయి డబ్బులు. మాగుంట రాఘవరెడ్డి ఆయన దాంట్లో ఎక్కుడుదులు, ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన ఏం చేశాడు? నేను కూడా కలిశాను అని చెప్పాడు. ఆయన నౌ హీఈస్ ఎంపీ మాగుంట రాఘవరెడ్డి. అప్రూవల్ మారిన వాళ్ళు ఏం చెప్పారు? కలిశామని చెప్పారు. డబ్బులు కూడా ఇచ్చామని చెప్పలేదు వీళ్ళు, ఇంకా కలిశామని చెప్పారు. దాని మీదనే ఈరోజు ఇంకా అరెస్ట్ చేయమన్నాడు. అంటే ఒకటేంటంటే ఇక్కడ ఒకటి
కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసింది కానీ వీళ్ళని అరెస్ట్ చేసింది కానీ ఇది ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు అంటారు దీన్ని. అంటే మనీ లాండరింగ్ కేసు ఇట్స్ ఓన్లీ ఫర్ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడానికి వాటి పెట్టిన కేసుని తీసుకొచ్చి చేయడం మీద పెట్టారు. దాంట్లో ఏమవుతుందంటే దే హ్యావ్ టు ప్రూవ్. దాంట్లో ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సపోజ్ ఆ కేసు నా మీద పెడితే నేను ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు ప్రూవ్ చేయక్కర్లా. సపోజ్ మీరు నన్ను వాళ్ళు కనుక తీసుకొచ్చి ఈడీ కనుక సుధాకర్ని కనుక తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి లోపల పెట్టేసేస్తే మనీ లాండరింగ్ జరిగింది, నువ్వు 50 కోట్ల జరిగింది అంటే నేను చేయలేదు నేను ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా సంవత్సరం పాటు లోపల పెట్టచ్చు. పెట్టింది అదే. ఈ కేసులో ఎన్ని రోజులు పెట్టచ్చు వాళ్ళు. బట్ దీంట్లో కూడా ఇప్పుడు కోర్టు అడిగింది అసలు ఎన్ని రోజులు పెడతారు మీరు ఇట్లా, 1 ఇయరా 2 ఇయర్సా ప్రూవ్ చేయొచ్చు కదా. 1.5 ఇయర్ ఎందుకు అవుతుంది నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టి 2 సంవత్సరాలు దాదాపు కేజ్రీవాల్ గారిని సిబిఐ పిలిచి 2 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఎందుకు జరుగుతుంది డిలే? కొన్ని ఇదేం పెద్ద బ్రహ్మాండమైన కేసు అదో ఇదో కాదు కదా. ఇట్స్ అ సింపుల్ కేసు. నీకు డబ్బులు ఎక్కడ జరిగినాయి, ఎవరిచ్చారు ఏంటి అన్నది ప్రూవ్ కావాలి కదా. ఎక్కడ లేదు కదా ప్రూఫ్. దీన్ని ఇది నథింగ్ బట్ ఈయనని ఎట్లా ఇరికించాలి అన్నది. ఎందుకంటే 8 రాష్ట్రాలను కూలగొట్టేసేసి అధికారాలు సంపాదించారు, ఎమ్మెల్యేలను కొన్నారు, భయపెట్టి జాయిన్ చేసుకున్నారు. సిసోడని అడిగారు నువ్వు జాయిన్ అయిపో నేను సీఎం చేస్తామని, ఆయన ఒప్పుకోలేదు. నేను సచ్చిన దీంట్లో ఉంటానని చెప్పన్నాడు. ఈయనని ఇంకేదో పద్ధతి ట్రై చేశారు, వినలేదు. కాబట్టి తీసుకెళ్ళి పెట్టారు అది. బట్ హీ విల్ కమ్ అవుట్, డెఫినెట్లీ హీ విల్ కమ్ అవుట్. ఈ రోజు కాకపోతే రేపు కదా ఎల్లుండి మనకు రాజ్యాంగం చట్టం మన ప్రకారం డెఫినెట్గా ఆయన బయటకు వస్తాడు. ఎందుకంటే రాజ్యాంగంలో ఒకటి ఉన్నది, ఎన్ని రోజులైనా పెట్టడానికి వీల్లేదు, కొన్ని దాన్ని ప్రూవ్ చేయాలి అన్నది ఒక రాజ్యాంగంలో ఒక లింక్ ఉన్నది. సరే 1.5 ఇయర్ తర్వాత బయట రావాల్సిందే, వదలాల్సిందే. అట్లాగే సిసోడియా గారు బయటకు వచ్చారు కాబట్టి ఈయన కూడా వస్తారు. వచ్చిందో డెఫినెట్గా మిస్టర్ క్లీన్ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక స్కీమ్. అది ఫన్నీ థింగ్ ఏంటంటే ఇదే లిక్కర్ స్కీము ఏదైతే ఉందో అదే కేజ్రీవాల్ గారు బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా? ఏది బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ప్రూవ్ చేయలేరు కదా. నీకు అక్కడ ప్రూవ్ చేయనంత. అదే కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది, నిర్దోషం అనుకుంటున్నారా మరి కవిత? ఇప్పుడు కవిత ఒకటండి. కవితది ఏంటంటే వేరే కేసులో నాకు సంబంధం లేదు. దాంట్లో ఇక్కడ కొంచెం కరెక్టెడ్ అని చెప్పి నేను విన్నాను ఇక్కడంతా. ఈ కేసులో ఆమె కూడా చెప్పలేదు డబ్బులు ఇచ్చానని చెప్పాను. ఈ కేసులో ఆమె కూడా చెప్పలేదు ఎంతో నేను డబ్బులు ఇచ్చానని. లేకపోతే ఇంకేది ప్రూవ్ కాలేదు. ఎక్కడ మీకు ఏమవుతుందంటే మీకు 100 కోట్లు అన్నప్పుడు మనీ బ్లాక్ మనీ, అది అంటే క్యాష్ లాగా వెళ్తుంది. నీకు బ్యాంకుల ద్వారా వెళ్ళిందంటే ఇట్స్ వైట్ మనీ, దాని మీద మనం ఎవరు అడగడానికి లేదు. ఇట్స్ డొనేషన్ అయిపోద్ది. అది ఎల్లుంటే ఇది బ్లాక్ మనీ క్యాష్ లాగా వెళ్ళాలి. క్యాష్ లాగా వెళ్ళిన కోట్ల రూపాయలు ఎక్కడో కూడా ఖర్చు పెట్టాలి. ఒక ప్రాపర్టీ అన్నం కొనాలి, లేదా ఎవరికైనా పేమెంట్లు అన్నీ ఇవ్వాలి, లేదా ఇంకేం ఇవ్వాలి. ఆమ్ ఆద్మీ పార్టీ లెక్కలు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి. ఇప్పుడు మా అకౌంట్ కూడా, మాది ఇంత చిన్న ఆఫీస్ అయినా మా బ్యాంక్ అకౌంట్ కావచ్చు, చిన్న అకౌంట్ కావచ్చు, శాలరీ కావచ్చు, ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. ఢిల్లీ నుంచి అకౌంట్ టర్న్ ఓవర్ అవుద్ది. మాది సబ్మిట్ చేస్తాం, అకౌంట్ అక్కడి నుంచి వస్తుంది మాకు. ఎవ్రీథింగ్ ఎవ్రీ పై. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా క్లియర్గా ఉంటుంది అంటున్నారు కదా. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కొత్తలో సిద్ధాంతాలు వేరే ఉన్నాయి, ఇప్పుడు సిద్ధాంతాలు వేరే ఉన్నాయి. లేదు ఇంకోటి వచ్చి ఈ పార్టీలో ల్యాబింగ్ జరుగుతుంది అంటే ఆ ప్రచారం కూడా జరుగుతుంది ఇందులోనూ. అది దానిపై లేదండి. అంటే నేను ఇప్పుడు లాబింగ్ అంటే చిన్న స్థాయిలో ఎక్కడైనా ఉంటుందేమో నాకు తెలియదు. అది కానీ అంటే దాని మీద చాలా ప్రసారం జరుగుతుంది. అంటే ఈ సిద్ధాంతం వచ్చిన పార్టీ, యాక్చువల్ గా ఈ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి? అవినీతి నిర్మూలన వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఈ పార్టీ. అలాంటి పార్టీలోనే ఇది జరుగుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలి ప్రజలు, ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు గోబెల్స్ ప్రచారం ఎట్లుంటుంది అంటే ఒక అబద్ధం 100 సార్లు చెప్తే నిజం అయిపోయినట్టుగా అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. నేను ఒక అబద్ధం చెప్పడం మొదలుపెట్టానంటే కనుక కొన్ని రోజులు వెళ్ళేటప్పటికి అది నిజమే నాకే అనిపిస్తుంటుంది. దట్ ఈస్ గోబెల్స్ అంటారు దాన్ని. దాన్నే గోబెల్స్ ప్రచారం అంటారు. అబద్ధం చెప్పేవాడికి కూడా అది నిజమే అనిపించేస్తుంది. అట్లా నమ్మేస్తాం మనమే. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈయన తిన్నాడు అని చెప్తున్నారు కదా. దాంతో అందరూ నిజంగా ఏదో జరిగిందేమో మా కార్యకర్తలు కూడా అంటారు ఏమన్నా జరిగిందా అని. నేను జరుగుంటే కనుక ప్రూవ్ కావాలి కదా. మొన్న ఏం చేశారు, ఒక లెక్క తీశారు. గోవా ఎన్నికలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు కదా వీళ్ళు ఏమంటున్నారు, 100 కోట్ల రూపాయలు గోవా ఎన్నికలు ఖర్చు పెట్టారు. ఓకే, ఖర్చు పెట్టినప్పుడు ఆ లెక్కలు తీశారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా చెప్తాను, పోనీ అనుకుందాం ఇక్కడే. ఇప్పుడు నేను ఒక మీటింగ్ కోసం నేను డబ్బులు ఖర్చు పెడతానండి. ఎంతసేపు దాన్ని ఎంక్వైరీ చేయడం, టెంట్ వాడికి కొంత ఇచ్చుంటాం కదా, మైకోడికి కొంత ఇచ్చుంటాం, హోటల్ బిల్ కొంత ఇచ్చుంటాను, ట్రాన్స్పోర్ట్ కొంత ఇచ్చుంటాను. జస్ట్ కొంచెం ఎంక్వైరీలు దొరికిపోతాయి అన్ని లెక్కలు కదా, నేను ఎంత ఖర్చు పెట్టాను అని తెలిసిపోతుంది. సేమ్ గోవాలో కూడా ఎంతది దాన్ని కనుక్కున్నది తీశారు. లెక్క తీసి ఎంత వచ్చింది తెలుసు వాళ్ళకి, 19 lakhs rupees, 19 లక్షల రూపాయలు క్యాష్లో పేమెంట్ చేశారు. మిగతా అంతా చెక్కులు జరిగింది గోవా ఎన్నికలకి. దెన్ చెక్కులు జరిగిందైతే నీకు ఇట్స్ వైట్. బ్లాక్ మనీ ఎంత దొరికింది అక్కడ నీకు, వాళ్ళు 19 లక్షలే. 19 lakhs ఇట్స్ నాట్ కౌంటబుల్. చిన్న అమౌంట్ అది 19 లక్షల రూపాయలు. మరి 100 కోట్లు ఎక్కడో చోట ఖర్చు అయి ఉండాలి కదా, ఎక్కడో చోట ఖర్చు అయి ఉండాలి కదా. నీకు 1 కోటి రూపాయలు తీయమనండి, ఇంత తీయలేకపోయారు కదా. అంటే దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్.
ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అకౌంట్స్ చాలా క్లారిటీగా ఉంటాయి. నాకే ఆశ్చర్యం వేసింది. నేను కమ్యూనిస్ట్ పార్టీలో కూడా సిస్టమేటిక్ సిస్టమ్ చూసినోని. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి ఇప్పుడు నేను మీరు డొనేషన్ ఇస్తా అన్నా కానీ మేము అది కంపల్సరీగా బ్యాంక్ అక్కడ ఢిల్లీ అకౌంట్లో వెళ్తుంది. మా అకౌంట్స్ అని అక్కడే ఉంటుంది. ఇట్ షుడ్ గో టు ది ఢిల్లీ. ప్రతి దానికి ఒక లెక్కలు క్లారిటీగా ఉంటుంది. చూపించాలి. ఇచ్చిన తర్వాత మా ఇప్పుడు ఆఫీస్ రెంట్ కట్టాలి నేను 18 రూపాయలు. దెన్ మేము ఒక లెటర్ ప్రొడ్యూస్ చేస్తాం. దెన్ దే విల్ పే ది అమౌంట్. ఇక్కడ అమౌంట్ సపోజ్ అవసరమైతే కొద్ది ఖర్చు పెట్టి మళ్ళీ దాన్ని రీఎంబర్స్ చేస్తాం. ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. డైలీ అకౌంట్స్ ఉంటాయి మా దగ్గర. ఇంత సిస్టమేటిక్ నడుస్తున్న పార్టీ ఇది. ఇది నాకే ఆశ్చర్యం వేసింది ఇంత బాగుందా పార్టీ అని. ఎందుకంటే నేను వచ్చింది 3 years చెప్పాను కదా. అంతకుముందు చూసినప్పుడు చాలా క్లారిటీగా ఉంది. నెట్లో కొడితే నీకు ఎవరెవరు పేమెంట్ ఇచ్చారో తెలుస్తుంది, ఏ రోజు ఎవరు ఇచ్చారో తెలుస్తుంది, ఎప్పుడు ఎంత డొనేషన్ వచ్చిందో తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ప్రతి రూపాయి కలెక్ట్ చేసింది జనాల దగ్గర నుంచి. ఇప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మా దగ్గర సభ్యత్వంలో మెంబర్షిప్లో మా దగ్గర యాక్టివ్ మెంబర్, జనరల్ మెంబర్ అని ఉంటాడు. ప్రతి యాక్టివ్ మెంబర్ మినిమం 100 రూపీస్ డొనేషన్ ఇవ్వాల్సిందే ప్రతి మంత్. పర్ మంత్ 100 రూపీస్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఈఎంఐ లాగా బ్యాంక్ అకౌంట్కి ఎక్కడికి వెళ్తుంది? మా అకౌంట్కి రాదు, ఢిల్లీలో అకౌంట్కి వెళ్తుంది. అక్కడ జమ అవుతుంది మా డబ్బులు. మేము అక్కడి నుంచి మళ్ళీ డ్రా చేస్తాం డబ్బులు. మా డబ్బులతో వెళ్తుంది. నేను ఒక 3000 కడతాను. అందరూ 100, 200, 300 ప్రతి ఒక్కళ్ళు అట్లా జాయిన్ చేసిన డబ్బులు ఇవన్నీ ఎవ్రీబడి. దిస్ ఇస్ ద పార్టీ సిస్టమ్ జరుగుతుంది మాది. సో దీంట్లో పారదర్శకంగా ఉన్న పార్టీ ఇది దాంట్లో. కాబట్టి ఏంటంటే ఇక్కడలాగా ఇప్పుడు అక్కడ అందులో ఢిల్లీ ఎన్నికలకు కానీ అక్కడికి కానీ మన దగ్గర అంటే ఎలక్షన్ ఖర్చులు ఎక్కువ, కానీ అక్కడ అంతా ఎక్కువ లెక్కల ఖర్చులు ఉండవు వాళ్ళ దగ్గర. నార్త్ అంతా చాలా తక్కువ, నార్త్ వైపు ఎలక్షన్ ఖర్చు మన దగ్గర లాగా ఉండదు. సో ఇక్కడ అంత కరప్షన్కి వెళ్ళాల్సిన అవసరాలు లేవు, చేయాల్సిన అవసరాలు లేవు. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మోడీకి భయం పట్టేది కేజ్రీవాల్ ఒకడే. ఆయన బయట ఉంటే చాలా డేంజర్ అని చెప్పి ఆయన ఎట్లాగైనా లోపలికి వేయాలని చెప్పి న్యాయాన భయాన్ని లొంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చేసిన ప్రయత్నం అది. బట్ కూలగొట్టలేకపోయారు. ఎందుకంటే ఆయన రాజీనామా చేసి ఉంటే మాత్రం ప్రభుత్వాన్ని కూలగొట్టేవాళ్ళు. వేసేసి అక్కడ మళ్ళీ ఎల్జీ రూల్ పట్టుకొచ్చాడు. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఎల్జీ రూల్ పట్టుకొచ్చి మొత్తం ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తున్న ప్రయత్నం ఫెయిల్ అయింది. అంతకుముందు మనం చూసాం, చండీగఢ్లో కూడా చూసాం. ఆ ఓట్లు గీట్లు మార్చడంలో కూడా సుప్రీంకోర్టు చివాట్లు వేసిన తర్వాత మళ్ళీ చండీగఢ్ని వదిలిపెట్టారు. సో నయాన భయాన ప్రభుత్వాలన్నీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చేసే ప్రయత్నాలు భాగమే మోడీ చేసేది. సరే, అరవింద్ కేజ్రీవాల్ సెక్యూరిటీ చేతిలో దెబ్బలు తిన్న మాజీ ఎంపీ కేసు ఏమైంది? ఇంతవరకు ఆమె అయితే తెర మీదకి రాలేదు. ఆ కేసు కూడా ఏమైందో తెలియదు. అంటే ఆమె నోరు మోయించడానికి కేజ్రీవాల్ గారు ఎంత ఇచ్చారు? స్వాతి మలివాల్ కేసు మీరు చెప్పేది. యాక్చువల్గా స్వాతి మలివాల్ కేజ్రీవాల్ గారు చాలా పాత ఫ్రెండ్స్ వాళ్ళు. ఎందుకంటే ఆయన 2006, 2007లో ఉద్యమం చేసినప్పుడే ఆయన కిందనే మీలాగానే చిన్న అమ్మాయిలాగానే ఉండేది. ఆయన దగ్గరే పెరిగింది. ఆయన దగ్గర అయిన తర్వాత ఎంపీ అయింది. ఎంపీ అయిన తర్వాత అక్కడికి ఎంపీ కూడా చేసింది ఈ మధ్యనే చేశారు. ప్రజెంట్ ఎంపీ ఆమె ఈ మధ్యనే చేశారు. ఆమె ఎంపీ చేసిన తర్వాత అక్కడ జరిగిన గొడవలు ఏంటంటే నాకు మొత్తం టోటల్ డీప్ ఇన్వాల్వ్మెంట్ తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఏదో ఒక పద్ధతుల్లో బెదిరించి లొంగదీసి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే ఆమె ఒక మహిళా కమిషన్ దాంట్లో మెంబర్గా ఉండేది. ఉన్నప్పుడు ఆమె మీద కొన్ని కేసులు ఫైల్ చేశారు. బ్లాక్మెయిల్ చేశారు. దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆమెని న్యాయాన భయాన్ని లొంగ తీసుకున్నారు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అదే రోజు సంగతి. అదే రోజు సెక్యూరిటీ గార్డ్ చేతులు దెబ్బలు తింది అని చెప్పన్నారు కదా. అదే రోజు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? ఆమె వెళ్తానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఆయన చెప్పాడు సరే ప్రాబ్లం ఉంటే కనుక మాట్లాడచ్చని. తర్వాత 5 రోజుల తర్వాత వెళ్ళి కేసు ఫైల్ చేసింది. ఎవరి ప్రభుత్వంలో తెలియంది? నేను ఇక్కడ ఒకటే ఏంటంటే నేను ముందు నుంచి మాకు చెప్తున్నది, ఎవరో ఆమె ఆ రోజే కేసు పెట్టుంటే వేరేలా ఉన్నాం. తర్వాత 5 days తర్వాత కేసు వెళ్ళింది. ఆ రోజు పెట్టుండాల్సింది. నిజంగా జరుగుంటే కనుక ఆ రోజు పెట్టుండాలి. వెళ్ళింది ఆమె, పెడదామని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మరి ఎందుకు పెట్టలేదో మనకు తెలియదు. తర్వాత 5 రోజుల తర్వాత వెళ్ళి పెట్టి ఇట్లా అని చెప్పి ఏడుస్తూ తర్వాత దెబ్బలు తగిలిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇవన్నీ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది టోటల్గా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. నేను ముందు నుంచి చెప్తున్నా, ఏదో పద్ధతిలో బెదిరించడానికి ట్రై చేస్తారని చెప్పని. అంటే వెనకాల ఎవరన్నా నుండి నడిపిస్తున్నారు. బీజేపీ. ఇంకెవరుంటారు? బీజేపీయే. ఎందుకంటే ఎవడన్నా ఎక్కడన్నా వీక్నెస్. ఎందుకంటే ఆమె చెప్పాను కదా ఇంతకుముందు, ఆమె మన ఉమెన్ కమిషన్ ఉన్నప్పుడు ఏదో కేసు దొరికింది వాళ్ళ దగ్గర. ఈమె మిస్టేక్ చేయలేదు, బట్ ఎక్కడో బ్లాక్మెయిల్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నీకు నేను చెప్పాను కదా రాజకీయాలు అంటే ఎట్లా ఉంటాయంటే, రా అంటే రాక్షసుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. ఇంత దరిద్రంగా తయారైన రాజకీయాలు. అందుకనే కేజ్రీవాల్ అంటారు నాకు రాజకీయాలు తెలియవు, నేను పని చేస్తానని చెప్పి అంటాడు ఆయన. ఈ రాజకీయాల్లో ఏంటంటే ఎవడు ఎక్కడైనా కొట్టాలి, తీయాలి, మర్డర్లు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ దాంట్లో భాగమే ఇదంతా. ఎవరిని ఎక్కడ చేయాలన్న దాంట్లోనే నీకు వీకెస్ట్ వాళ్ళని పట్టుకుంటారు. నిన్న కూడా ఒక ఆయన మా దగ్గర ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. దాన్ని ఆ మధ్య బట్టి బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఎవడన్నా కానీ ఒక డాడికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. బెదిరించడం ఏమంటే సమాధాన పేద దండోపాయాలు. డబ్బులు కన్నా లొంగుతారు,
బెదిరిస్తాను లొంగుతారు, ఇంకో దానికన్నా లొంగుతారు, దేనికి కూడా లొంగడచ్చు, లేదా బ్లాక్మెయిలింగ్ అని చేయొచ్చు. అక్కడ బ్లాక్మెయిలింగ్ చేయాలని నాకు డౌట్, ఎందుకంటే ఏదో కేసులో ఆమెని ఇరికిచ్చారు ఒకసారి, దాంతో ఆమె లొంగిపోయిందేమో నా డౌట్, దాంతో వెళ్ళి కేసు పెట్టడం జరిగింది, అక్కడ జరిగింది. సరే ఏదున్నా కానీ దే క్యాన్ బి డిస్కస్, ఎందుకంటే ఆమె చాలా సీనియర్, కేజ్రీవాల్ తోటి చిన్నప్పటి నుంచి పనిచేసిన అమ్మాయి. సో అటువంటి ఆమె అట్లా వెళ్ళిందంటే అందరికీ ఆశ్చర్యకరమే. ఎనీహో కేజ్రీవాల్ గారు ఉంటే కనుక ఆ సమస్య అంత ప్రాబ్లం అయ్యేది కాదు, ఆయన లేడు కాబట్టి ఆ ప్రాబ్లం ఇంకా సివియర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సార్, ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలోనే భవిష్యత్తు లేదంటున్నారు. మరి అలాంటి పార్టీని తెలంగాణలో ఎలా పుంజుకోవాలని చూస్తున్నారు? అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారు, ఆ పార్టీ ఎలా నడుస్తుంది? ఇప్పుడు అక్కడే దిక్కు లేకుండా పోయింది, ఇక్కడ దాన్ని ఎలా నడిపిస్తారు? అంటే ఇక్కడ మీరు పేపర్లో చెప్తున్నారు అక్కడ లేకుండా పోయిందని, కానీ అక్కడ అద్భుతంగా నడుస్తుంది. నిజానికి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్ ఉంటుంది అంత, ఎవ్రీథింగ్ ఉన్నా కానీ ఇప్పటికీ గవర్నమెంట్ బాగా నడుస్తుంది. అక్కడ స్కూల్స్ బాగా నడుస్తున్నాయి, ఈవెన్ శాలరీస్ని కంట్రోల్ చేసింది. ఎందుకంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది, నీకు జీతాలు ఇవ్వాలి అంటే లెఫ్టినెంట్ గవర్నరే. మన అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అంతా ఎవ్రీథింగ్ కంట్రోల్ బై ది లెఫ్టినెంట్ గవర్నర్, నాట్ గవర్నమెంట్. అంటే అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతికి ఉండే సెక్రటరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతికి మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ హెల్త్ సెంటర్స్ నడుస్తున్నాయి, ఆ హెల్త్ సెంటర్స్లో మెడిసిన్స్ తక్కువైపోతే వాటి బిల్ పేమెంట్ చేయడానికి హెల్త్ మినిస్టర్ పాస్ చేస్తే సెక్రటరీ దాన్ని పాస్ చేయడు, పేమెంట్ ఇయ్యరు, సతాయించడం అనమాట. బట్ అల్టిమేట్గా సతాయించబడేది ఎవరు? నీకు పబ్లిక్ సతాయించబడుతున్నారు. అలాగే వాళ్ళు టెస్టింగ్లు జరిగితే టెస్టింగ్లు బిల్ ఇవ్వటంలా ఇవన్నీ ఆపుతున్నారు. ఈవెన్ దెన్ అయినా కానీ ప్రభుత్వం బాగా నడుస్తుంది అక్కడ, ఎందుకంటే వాళ్ళకి 100% అందాల్సింది 50% అందినా పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దెమ్. కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యే సమస్య లేదు. డెఫినెట్గా ఈసారి కూడా అక్కడ ప్రభుత్వం విన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. సిసోడియా బయటకు వచ్చిన తర్వాత, కేజ్రీవాల్ గారు బయటకు వచ్చిన తర్వాత అక్కడన్నీ ఎడ్యుకేటెడ్ అంతా ఉంది, అంత అలగా జనం ఏం కాదు. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ మంది వేసేది ఎడ్యుకేటెడే. వీళ్ళంతా చూస్తున్నారు ఎందుకు జరుగుతుంది, ఎందుకు సమస్య జరుగుతుంది, ఎందుకు మాకు వాటర్ రావట్లేదు, ఎందుకు మెడికల్ ఫెసిలిటీ సరిగ్గా జరగట్లేదు, ఎందుకు స్కూల్స్లో ఫీజులు ఇవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా ఎంప్లాయీస్ మీద పవరు మీ సీఎంకే ఉండాలి అని చెప్పినా ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు లాక్కున్నదని ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీతో ఉంటారు. అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ మెంబర్స్ని గెలిపించినా లోకల్కి వచ్చేటప్పటికి, అసెంబ్లీకి వచ్చేటప్పటికి డెఫినెట్గా వీళ్ళని గెలిపిస్తారు. సార్, తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో పార్టీతో జత కట్టి జర్నీ చేయాలి, తప్పదు. అలా జర్నీ చేయవలసి వస్తే ఏ పార్టీతో చేస్తుంది? ఒకటండి, అది మీ స్టేట్మెంట్. నాకు తెలిసి బీజేపీతో చేయదు, బీజేపీతో వైరం ఉంది. ఇంకా కాంగ్రెస్, ఇటు వచ్చి బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు ఏ పార్టీ లేదు. మాకేంటంటే మాకు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం, రేపు హర్యానాలో కూడా ఇండిపెండెంట్గా చేస్తున్నాం, భవిష్యత్తులో ఇండిపెండెంట్గా. ఎందుకంటే ముందు మేము వీ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఓన్. ఎందుకంటే వాళ్ళెవరు కూడా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కేజ్రీవాల్ గారు చెప్పేది ఏంటి, మీరు మేమనే ప్రకారంగా అవినీతి లేకుండా పాలన అందిస్తారా? అక్కడ అక్కడ మినిస్టర్లు ఎవరు కూడా గన్మెన్ సెక్యూరిటీలు ఉండవు అక్కడంతా. సో చాలా కామన్ సింపుల్గా ఉంటారు, తర్వాత నో కరప్షన్ అక్కడంతా. సో మీరు ఇస్తే మేము రాము అంటున్నారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కనుక కాంగ్రెస్ కనుక అట్లా చేసిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కర్లేదు, లేనప్పుడు డెఫినెట్గా మేము ఎంటర్ అవుతాం దాంట్లో. ఎందుకంటే రాబోయే కాలంలో ఒంటరిగానే ఎందుకు రాబోయే కాలంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే పార్టీ మళ్ళీ నిర్మాణం మేము మొదలుపెట్టాం. ఇంతకుముందు అంతా ఏదో మామూలుగా నడిపించినా ఇప్పుడు ఏంటంటే రాబోయే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకి తయారవుతున్నాం. మేము అక్కడ ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. అక్కడంతా పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ కానీ, కార్పొరేషన్ కానీ ఎన్ని ఒంటరిగా పోటీ చేసి మా స్థాయిని పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లాగా కింద నుంచి మొత్తం బిల్డప్ ఉన్నా లేకపోయినా కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది మంచి ఎడ్యుకేటెడ్ సర్కిల్లో. ఎందుకంటే మన దగ్గర ఓటింగ్ శాతం ఉన్నది 50%, మిగతా 50%లో కనీసం 30% కేజ్రీవాల్ ఫేవర్స్ ఉన్నారు. అంటే కేజ్రీవాల్ గారు ఒక కార్యకర్త నుండి పైకి వచ్చారు. నేను ఆయన డేటా చదివితే నాకు తెలిసింది ఏంటంటే ఒక కార్యకర్త నుండి ఒక సీఎం స్థాయికి వచ్చారు ఆయన. అంటే ఆయన చాలా హార్డ్ వర్క్ అవని, నిజాయితీ అవని ఈ స్థాయికి వచ్చిందని అందరికీ తెలుసు. కానీ మధ్యలో ఏంటంటే ఈ లింకర్ స్కామ్ అన్నది ఒకటి బాగా వైరల్ అవుతుంది, అంటే బాగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందరికి కూడా. లిక్కర్ అనగానే ఓ లిక్కర్ అని చెప్పి అనుకుంటారు. చెప్పాను కదా ఇంతకుముందు, సేమ్ లిక్కర్స్ ఏదైతే పాలసీ ఉందో హర్యానా కూడా అదే లిక్కర్ పాలసీ, సేమ్ పాలసీ. హర్యానా, ఢిల్లీ ఒకటే పాలసీ, సేమ్ పాలసీ. మరి అక్కడ నడుస్తుంది కదా బీజేపీ ప్రభుత్వ పాలితం కదా. అక్కడ ఉన్నంత లిక్కర్ చీప్ కానీ, అక్కడ ఉన్నంత లిక్కర్ కానీ, సేల్స్ కానీ, అక్కడ షాప్స్ మార్నింగ్ 8 o'clock మొదలైతే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock వరకు ఉంటాయి షాప్స్. హర్యానాలో బీజేపీ రూలింగ్లో
మార్నింగ్ 8కి మొదలవుతాయి షాప్స్, నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock వరకు, 4 గంటలు. ఎస్, ఇట్ ఇస్ క్లియర్, మీరు చూడండి దాంట్లో తెలుస్తుంది. ఒక్క షాపు 1000 రూపాయల బాటిల్, ఢిల్లీలో 1000 రూపాయల బాటిల్ ఉంటే అక్కడ 500 రూపాయలు సేల్. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడే కొనుక్కుంటారు అందరూ. మరి ఢిల్లీ బీజేపీ పాలిత రాష్ట్రం అది, మరి అక్కడ ఎందుకు స్కీమ్ అంటలేదు, స్కామ్ అంటలేదు? అక్కడ ఎందుకు అంతా లిక్కర్ ఎందుకు అమ్ముతున్నారు? మరి దాన్ని ఎందుకు స్కీమ్ అంటలేదు? ఢిల్లీని ఎందుకు అంటున్నారు? సో ఇక్కడ ఏంటంటే బదనాం చేయడానికి. ఎందుకు ఆయనకు దొరికింది ఒకటి దొరికాడు, కేజ్రీవాల్ని ఏదో పద్ధతి పట్టాలన్నారు. అనుకోకుండా ఈయన ఇక్కడ ఈ కవిత వల్ల ఇరుక్కోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సార్, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కలిసి వ్యాపారాలు చేస్తున్నాయని, అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ అని ఒకటి ప్రచారం నడుస్తుంది. అలానే ఈ నాయకులు ఆ నాయకులు కూడా ఈ వ్యాపారాలు నడిపిస్తున్నారని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎక్కడ నాకైతే తెలీదు. 100% ఒకవేళ తెలంగాణలోకి అయితే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంటదంట. దీనిపై మీరు ఏం చేయాలి? లేదు, మేము ఇంతవరకు అసలు బీఆర్ఎస్ వాళ్ళకి ఒకరిని కలిసింది లేదు ఇంతవరకు. దీనిపై కేసులు కూడా పెట్టారండి. నేనైతే కన్వీనర్ కదా, నేను ఇంతవరకు మరి నాకు బీఆర్ఎస్ వాళ్ళు నాకైతే కలిసింది లేదు, నేను వాళ్ళని కలిసింది లేదు. మీ వరకు రాలేదు. నాకు ఇంకా నేను తప్ప ఎవరున్నారు ఇక్కడ? మా కమిటీ కదా ఉన్నదంతా, మా కమిటీ మేమే కదా. ఇంతవరకు మేము బీఆర్ఎస్ నాయకులతో కలవలేదు, నా కాంగ్రెస్ కలవలేదు, నా సీఎం కలవలేదు ఇంతవరకు. మేము ఇంతవరకు ఈ సీఎంను కలవలేదు, అంతకుముందు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదా ఎవరిని కానీ మేము ఎప్పుడు కలవలేదు. అప్పుడు కూడా కలవలేదు, ఇప్పుడు కలవలేదు. ఆయన కేజ్రీవాల్ గారు ఏం లేదు, ఏం అడ్జస్ట్మెంట్ లేదు, నా ఎలక్షన్ అడ్జస్ట్మెంట్ లేదు, నా ఓట్ల అడ్జస్ట్మెంట్ లేదు. కానీ లింకర్ స్కామ్ లో కవిత, కేజ్రీవాల్ గారు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ ఒకసారి అరెస్ట్ అయ్యారు కదా. అదే టైంలో ఇక్కడ కవితను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడానికే కవితను అరెస్ట్ చేశారు, దట్ ఈస్ ఫ్యాక్ట్. ఇప్పుడు కవితకి ఉండడానికి అవకాశం ఎక్కువైంది అంటే, నేను చెప్పాను ఇంతకుముందు సౌత్ గ్రూప్ అని ఏదైతే పెట్టారో, కవిత తర్వాత పిళ్ళే ఒకడు, తర్వాత ఈయన మన రామచంద్ర పిళ్ళే అనుకుంటున్నది ఆయన, తర్వాత శరచంద్రారెడ్డి, మాగుంట, వీళ్ళది పెట్టుకుని ఇట్స్ బిజినెస్ హాల్ అది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఒక లిక్కర్ కనుక అమ్మాలి అంటే కనుక, సపోజ్ XYZ షాప్ ఉందండి, వాడు ఒక లిక్కర్ తయారు చేస్తాడు, వాడు అమ్మాలి కదా, ఈ గవర్నమెంట్కి అమ్మాలి. అమ్మడంలో డీల్ చేసి ఉంటారు వాళ్ళు, అక్కడ వెళ్ళి ఇక అమ్మండి పెట్టండి అని చెప్పి అంటారు, రికమెండ్ చేసి ఉంటారు. ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది, రకరకాల లిక్కర్లు అమ్ముతారు, ఇక్కడ లిక్కర్లు అమ్ముతారు. ఆ లిక్కర్లు అమ్ముకోవడంలో మాట్లాడుకుని ఉండొచ్చు, ఆమెకి ఏమైనా బిజినెస్లో ఆమెకు డీల్ ఉండొచ్చు, బట్ డబ్బులు ట్రాన్సాక్షన్ మాత్రం జరగలేదు. జరుగుంటే తెలిసిపోవాల్సింది కదా, డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుంటే. దాంట్లో ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది సార్? ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ అంతా గడగడలాడిస్తుంది. ఈ హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హైడ్రాని వచ్చి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తున్న పనికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వము కొంచెం ఎటు కాకుండా అటు ఇటు తడబడుతుంది. మరి మీ ప్రభుత్వం, బీజేపీలో ఒక రఘునందన్ మాత్రం సపోర్ట్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇస్తానన్నారు. బండి సంజయ్ కూడా చెప్పాడు, వీళ్ళందరూ కూడా ఎట్లా చేయొద్దు మీరు, అది ఇంకేదో కొంచెం కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు, వీళ్ళని కూల్చండి, వాళ్ళని కూల్చండి, అసదుద్దీన్ కూల్చండి అని చెప్తారు. హైడ్రా ఒకటి వెళ్ళే ఆ పద్ధతి కరెక్ట్ అంటారా? ఒకటి హైడ్రాది కరెక్టే, చేయడం మంచిదే, బట్ ఒకటి ఏంటంటే దాంతోపాటుగా ఎవరైతే అధికారం పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని కూడా పనిచేయాలి. ఎందుకంటే హైడ్రాకి ఊకే వాళ్ళు ఇప్పుడు కట్టిన వాళ్ళు ఊకే కట్టలే, పర్మిషన్ తీసుకుని కట్టారు, మున్సిపల్ పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్. జిహెచ్ఎంసీ ఎటువంటి వాళ్ళు అంటే కనుక కాయపియా చెల్దియా బల్దియా వాళ్ళు, డబ్బులు తింటమే వాళ్ళు, పర్మిషన్ ఇచ్చారు, మరి వాడిని కూడా చేయాలి కదా. నీకు పర్మిషన్ లేకుండా అయితే కట్టలేదు కదా వాళ్ళు, మరి వాడిని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళని కూడా కేసులు పెట్టాలి, ఎందుకంటే సిస్టమేటిక్ ప్రకారం చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే హైడ్రా కూలకొట్టడం, పెద్ద పెద్ద వాళ్ళకి కూలకొట్టడం ఇట్స్ గుడ్ థింగ్, నేనేమి అంటలేదు. చిన్న వాళ్ళని కూలబెట్టినప్పుడు అంటే అపార్ట్మెంట్లు కూలగొట్టేటప్పుడు, సపోజ్ XYZ ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డర్ని, నేనేం చేశాను, ఇల్లీగల్గా ల్యాండ్ ఆక్యుపై చేసి నేను అమ్మేశాను, నాకున్న పేరు చూసేసి కొనేశారు జనాలు అనుకుందాం, మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్నారు. ఇప్పుడు నేను కూలగొడితే నేనేమంటాను, యాక్ట్ ఆఫ్ స్టేట్ కాబట్టి నాకు సంబంధం లేదు అంటాను, నేను పేమెంట్ ఇయ్యను అడిగి, వాడు రోడ్డును పడతాడు. యాక్ట్ ఆఫ్ స్టేట్ కింద పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అగ్రిమెంట్లు ఉంటుంది చాలా క్లియర్గా, యాక్ట్ ఆఫ్ స్టేట్, యాక్ట్ ఆఫ్ గాడ్ మీద నో నీడ్ ఆఫ్ పేమెంట్ ఎనీథింగ్, యాక్ట్ ఆఫ్ స్టేట్ మీద ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నీకు నష్టపోయిన వాడు మిడిల్ క్లాస్ నష్టపోతున్నాడు, సో మిడిల్ క్లాస్ వాడిని నష్టపడకుండా చేయాలి, దానికి హైడ్రా జాగ్రత్త తీసుకోవాలి. అపార్ట్మెంట్లు కానీ కట్టేసి చర్యలు తీసుకుంటే వాళ్ళు నష్టపోకుండా ఆల్టర్నేట్ ఇవ్వాలి, డబ్బులు ఆల్టర్నేట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళది ఇప్పుడు వాడికి చేసిన అధికారులు ఎవరు చేసిన తప్పుకి వాళ్ళు ఎందుకు బలి కావాలి? ఇప్పుడు మనం బయట చూస్తున్నట్టయితే ఒక అధికారం ఉన్న వాళ్ళు, అంటే ఒక పేరున్న వాళ్ళు, ఇప్పుడు నాగార్జున గారు అవని, ఇంకా మురళీమోహన్ గారు అవని, ఇలాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి
వాళ్ళు బిల్డింగ్స్ కూలుతున్నారని తెలుస్తుంది. అదే నార్మల్ పీపుల్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రులే కాదు హైదరాబాద్ కాదు వచ్చి అక్కడ జరుగుతుంది ఏంటంటే పడగొడుతున్నారనేసి వాళ్ళు చాలా అంటున్నా. నేను కూడా బాధపడుతున్నారు. చూశాను, నేను అనుకుంటే అట్లా జరుగుండదు, అది అంత ఈజీగా జరగదు. అది ఊరికి వచ్చేసేసి కూలగొట్టేసారు, వీళ్ళకి ఇచ్చుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళందరూ ఎవరంటే రెంట్కున్న వాళ్ళు, వాళ్ళంతా చాలా వరకు 90% అంతా రెంట్కున్న వాళ్ళు. ఆ రెంట్కున్న వాళ్ళకి ఏంటంటే ఓనర్స్ చెప్పరు. ఇప్పుడు నేను ఓనర్ అనుకోండి, నేను ఒక ఇల్లు ఏంటంటే కబ్జా పెట్టేసాను, కట్టాను, నేను మీకు ఎవరికి అద్దెకిస్తాను, నేను మీకు ఎందుకు చెప్తాను? నాకు నోటీస్ వచ్చిందా కూలగొడతారని నేను చెప్తాను మీకు? నేను చెప్పను కదా. నేను నాకు నోటీస్ వచ్చింది, నేను తీసి పక్కన పడేసా, దానికి వస్తాయిలే అని చెప్పి వచ్చి కూలగొట్టేసారు. నీకు చాలామంది రెంటోళ్ళు బాధపడేది నేను చాలామంది చూసిన. మా సామాన్లు హోటల్ వాళ్ళు వీళ్ళంతా షెడ్లు వేసేసి చేసి ఉన్నంత రెంట్ ఇవన్నీ సామాన్లు అయినా జాగ్రత్త తీయాలి. అది కొంచెం టైం ఇవ్వాలి, కొంచెం టైం పెట్టి కొంచెం తీయడము, కొంచెం ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. ఎందుకంటే నష్టపరిస్తే మాత్రం కాదు అది, ఇనకపోతే మాత్రం తర్వాత సంగతి. బట్ ముందు ఇచ్చి చేసే పద్ధతి చేయాలి. హ్యూమానిటేరియన్ బేస్ ఉండాలి కొద్దిగా, మరీ తీసేయడం కాదు. పెద్దవాళ్ళని కూలగొట్టారా కూలగొట్టండి, నష్టం లేదు. ఎందుకంటే అన్ని విల్లాలన్నీ వాళ్ళన్నీ రేవు పార్టీలు ఆ పార్టీలు దందాలు చేసుకోవడానికి పెట్టుకునే అన్ని కూలగొట్టబడేసేసి నష్టం లేదు. పెట్టడం కూలగొట్టడం అనేది నష్టం లేదు వాటిని. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకుని అద్దుకున్న వాళ్ళు వీళ్ళందరూ కొంచెం టైం ఇచ్చి చేస్తేనే మంచిది. నష్టపోతే మాత్రం నష్టపరిహారం ఇచ్చి ఆల్టర్నేట్ పెట్టమనండి. ఎందుకంటే ఆఫ్టర్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒకడికి నష్టం జరగకూడదు వాళ్ళకి అందరికి కూడా. ఎవడో చేసిన దానికి, బిల్డర్ చేసిన దానికి, బిల్డర్ చేసిన దానికి వీళ్ళు పడకూడదు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కూలగొట్టి కూడా నేను చూస్తున్నాను. దాంట్లో బుక్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవడో కష్టపడో లేకపోతే ఏదో చేసో అప్పు చేసో సప్పు చేసో ఏదో పెట్టుంటాడు వాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం వాళ్ళది? వాళ్ళకి ఎవడో ఆల్టర్నేట్ ఇవ్వాలి? ప్రభుత్వం ఆల్టర్నేట్ ఇవ్వాల్సింది. నేను నాకు సంబంధం లేదు బిల్డర్ది అన్నాడంటే కనుక కరెక్ట్ కాదు. అది బిల్డరు వాడి చేతులు ఎత్తేస్తాడు, డెఫినెట్గా ఎత్తేస్తాడు నాకు సంబంధం లేదని. లేకపోతే వాడి దగ్గర వసూలు చేయండి బిల్డర్ దగ్గర నుంచి. లేకపోతే ఎందుకంటే బిల్డర్ దగ్గర నుంచి వసూలు చేయాలి, లేకపోతే బిల్డర్ దగ్గర వసూలు చేసి ఇప్పియాలి. ఆ యాక్ట్ పట్టుకొచ్చినా పెట్టాలి. సంథింగ్ ఒక లీగల్ కమిటీ. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్ పెట్టినట్టుగా ఒక లీగల్ కమిటీ కూడా పెట్టమనండి. ఈ బిల్డర్ చేసింది కానీ అధికారులు చేసిన మిస్టేక్స్కి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళకి ఇప్పిమనండి. ఇంకొక మాట, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలనపై మీ ఒపీనియన్? ఈ రాష్ట్రం ఆ రాష్ట్ర పరిపాలన చూసుకుంటే ఎట్లా ఉంది? ఒకటి టూ ఎర్లీ టు ఫైనలైజ్. ఎందుకంటే మొన్న వచ్చారు, ఇప్పుడు తిట్టుకోవడం సరిపోతుంది వాళ్ళకి. ఆయన వీళ్ళని ఆయన వీళ్ళు వాళ్ళు నువ్వు ఉండవని చెప్పి నా తోటలు పడుతున్నారు, వస్తున్నారు, ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి ఇంకా ఇంకేమీ లేదు. అంతలోకి తుఫాన్లు వచ్చినాయి పాపం. నేను మొన్న వెళ్ళొచ్చాను విజయవాడకి, తుఫాన్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చాను. నేను ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్ చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, చేయాలి. ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు కాదు కావాల్సింది, హెల్ప్ చేయండి. హెల్ప్ చేసి బయటకు వచ్చిన తర్వాత సరే నువ్వు తప్పు చేశాను అని బాగుంటుంది. కానీ ఈ తిట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎనీహౌ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. రేపొద్దున భవిష్యత్తులో ఎట్లా చేస్తారన్నది మనం వేచి చూడాల్సిందే. ఇక్కడ మాత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈజ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే అసమ్మతులు ఉన్నా కానీ నిలబడి ఆయన ఒక పని చేస్తున్నాడు, చేస్తే మంచిది. హైడ్రా లాంటిది పట్టుకొచ్చాడు, ఇట్స్ ఓకే, గుడ్ థింగ్. హైడ్రా ఊరికి రాలేదు. అది యాక్చువల్గా ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగానే ఇది అక్కడి నుంచి జరుగుతుంది. ఇది ఎందుకంటే మన దగ్గర తుఫాన్లు వరదలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చర్చలు చేసి అన్ని చోట్ల చెరువులు రక్షించుకోవాలి, ఏదో ఒక రోజు వస్తాయి. 100 సంవత్సరాల లోపల ఎప్పుడోసారి తిరగబడతాయి వర్షాలన్నీ. అందుకల్లా అన్ని చెరువులు చేయాలన్న దాంట్లో భాగంగానే హైడ్రా ఏర్పడింది. యాక్చువల్గా అసెంబ్లీలో ఏర్పడిన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది జాగ్రత్త చేయాలి, అన్ని చోట్ల కుంటలు ఖాళీ చేయాల్సిందే. ఎటు వచ్చి ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి టైం ఇవ్వాల్సి వస్తుంది. టైం ఇవ్వకుండా కూలగొడితే కనుక పిల్లలు సఫర్ అవుతారు, స్టూడెంట్స్ సఫర్ అవుతారు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఇచ్చిన తర్వాతనే వాటిని కూలగొట్టారు. ఇప్పుడు ఫతిమా బిల్డింగ్ కూలగొట్టమని చెప్పి తొడలు పడుతున్నారు వీళ్ళు. ఇది ఆయన ఓవైసీది, అది కూడగొడితే ఇమీడియట్ స్టూడెంట్స్ ప్రాబ్లం. వాళ్ళ కాలేజీలు అన్నీ పోతాయి వాళ్ళకి. నువ్వు దాదాపు 1 నెల 2 నెలలు కూర్చోవాల్సి వస్తుంది. లైఫ్లో ఒక 1 ఇయర్ ఎగిరిపోతారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాటికి కొంచెం టైం ఇవ్వండి. తొందరగా ఏమి నీళ్ళు మునిగిపోయేది ఏం లేదు. ఇప్పుడు ఆల్టర్నేట్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకుని ఒక నోటీసులు ఇచ్చి కూలగొట్టండి, దట్స్ గుడ్ థింగ్. అటువంటిది చేయాలని చెప్పి మాత్రం కోరుతున్నాను నేను. అరవింద్ కేజ్రీవాల్ గారు బయటికి రాకపోతే పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెప్తారు? ఒక్కటండి, నేను 100% ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ వస్తారు. రాజకీయ పరిణామాల తర్వాత అంటే ఉన్నారు, చాలా మంది లీడర్ ఉన్నారు ఢిల్లీలో. ఇప్పుడు అతిషి ఉంది, లేకపోతే ఇంకోరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అతిషిని ఆల్రెడీ మొన్న ఆయన చెప్పాడు కూడా, ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో అతిషిని పెట్టమంటే కూడా వాళ్ళు సెంట్రల్ ఎల్జీ ఒప్పుకోకుండా ఆల్టర్నేట్ చేశాడు. అది ఉన్నారు లీడర్స్, చాలా మంది లీడర్స్ ఉన్నారు. అట్లేమీ ప్రాబ్లం ఏమి లేదు. వీ హ్యావ్ ఎ ప్రాబ్లం, డోంట్ నో ప్రాబ్లం. బట్ వన్ థింగ్ ఏంటంటే, నాకు కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది. మన కాన్స్టిట్యూషన్ వెరీ పవర్ఫుల్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం డెఫినెట్గా ఆయన బయట వస్తాడు. కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఎందుకంటే నీకు ప్రూవ్ చేయలేదు కదా ఇంతవరకు, నీకు ప్రూవ్ చేయలేరు కూడా, లేదు అక్కడ. లేనప్పుడు ఏం చేస్తారు? దట్ ఈస్ 100% గ్యారంటెడ్. ఎందుకంటే ఈ సిబిఐ కేసులో కానీ ఈడీ కేసులో కానీ ఎక్కడ కూడా అంతా 100 కోట్ల మీద తిరుగుతుంది. ఆ 100 కోట్ల మీద ఇంతవరకు ఒకటి ప్రూవ్ చేయలేనప్పుడు రాబోయే కాలంలో కూడా ప్రూవ్ చేయలేరు. కాబట్టి డెఫినెట్గా హీ విల్ కమ్అట్. డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ
2029లో కేంద్రంలో అధికారం చేపట్టబోతుందని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ టార్గెట్. వస్తుంది, ఆల్టర్నేట్ వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో, అంతకుముందు 10 సంవత్సరాల క్రితం మీరు చెప్పినట్టుగా నవంబర్లో ఫామ్ అయిన పార్టీ 2012లో ఈరోజు నేషనల్ పార్టీగా ఎదిగి 2 రాష్ట్రాల అధికారంలోకి వచ్చి ఆ పార్టీకి అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళ సపోర్టే కదా సార్. ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది సపోర్ట్. నేను చెప్పాను కదా, స్లీపర్ సెల్స్. ఇంకా కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఏంటంటే స్లీపర్ సెల్స్ ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే బయటకు వచ్చి రోడ్డు మీదకి రారు, ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఐపీఎస్ రోడ్డు మీద రారు. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే మహా అంటే ఒక 2,000 మంది 500 మంది బయటకు వచ్చారు. అదే కానీ ఇంకో పార్టీ చేస్తుంటే కనుక తగలబెట్టేస్తారు. బట్ ఇక్కడ రారు, స్లీపర్ సెల్స్ ఉంటాయి. డెఫినెట్గా ఏంటంటే ఇటువంటిప్పుడు ఓటింగ్కిను మిగతా సపోర్ట్ చేయడానికి వస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా చాలా పెద్ద సపోర్ట్ ఉంది, నాకు తెలుసు. అది మేము చాలా చోట్ల చేశాం. ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, మాకు మంచి దాతలు ఉన్నారు, మంచి సపోర్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు పొద్దున రాబోయే ఎన్నికలకు మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. 2029లో తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ డెఫినెట్లీ. ఎందుకంటే మనకు రాజకీయ నాయకుల్లో కనుక మార్పులు రాకపోతే కనుక అందరూ కనుక ఈయన ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇప్పుడు మీకు బస్తీ దవాఖానలు ఎక్కడి నుంచి వచ్చింది? కేజ్రీవాల్ పెట్టిందే. ఈరోజు హాస్పిటల్ ఫెసిలిటీస్ పెంచాలన్నది ఎందుకు పెంచుతున్నారు? ఎడ్యుకేషన్ మీద ఈరోజు కాన్సన్ట్రేట్ చేసి జగన్ కానీ రాష్ట్రంలో ఎందుకు మొదలుపెట్టారు? బికాస్ ఆఫ్ కేజ్రీవాలే. ఫ్రీ బస్ ఎవరు పెట్టారు? కేజ్రీవాల్ పెట్టిందే. మొట్టమొదటి అక్కడ పెట్టింది, ఢిల్లీలో పెట్టింది. తర్వాత ఇంటింటికి సర్వీస్ పెట్టింది ఎవరు? కేజ్రీవాలే. నీకు ఆల్రెడీ అక్కడ పెట్టారు, మన విజయవాడలో వాలంటీర్ సర్వీస్ అదే. సో అందరూ అన్ని రాష్ట్రాలు, ఇక్కడే కాదు, కర్ణాటక మొదలు పెట్టారు, అందరూ మొదలు కానీ పెట్టారు. సార్ ఈ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తుంది అన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి విధానాన్ని అమలు చేస్తుంది? వేరే విధానం ఏం లేదు, ఒకటే విధానం అంతా ఉన్నది. అంటే నేను Same. విన్నాను ఒక్కో లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని ఏం అమలు లేదు, చేస్తుందని. సేమ్ సిస్టమ్, సేమ్ ఇదే ఉంటుంది అంతే. ఎటు వచ్చింది ఇక్కడ సౌత్కి సంబంధించి ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఏమైనా ఇస్తారేమో కానీ, బట్ విధానం ఏం లేదు, సేమ్ విధానం. మనకి ప్రజలకు కట్టే పనులు ప్రజలకే చెల్లించాలన్నది మా సిస్టమ్ అంతే. వాళ్ళకి పర్టికులర్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇవి కంపల్సరీగా ఉచితంగా ఇవ్వాల్సిందే. మినిమం ఫెసిలిటీస్ ఆల్రెడీ కరెంట్ ఇక్కడ మనం కొంత ఉచితంగానే ఇస్తున్నాం, వాటర్ కూడా కొన్ని చోట్ల ఉచితంగానే ఉన్నాయి అన్నీ ఆల్రెడీ. ఇవి ఏంటంటే అందరికీ వర్తింపజేయాలి అన్నది. ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఢిల్లీలో నేను చూసిన ఎగ్జాంపుల్, వాటరు ఫ్రీగా ఇవ్వటం వల్ల, పంజాబ్లో కూడా కరెంట్ ఫ్రీ ఇవ్వటం వల్ల నీకు కంపెనీ ప్రాఫిట్స్ పెరిగినాయి. ఫ్రీ ఇస్తే ఎక్కడైనా పెరుగుతాయి డబ్బులు, బట్ పెరిగినాయి అక్కడ. ఎట్లా పెరిగినాయి అంటే కనుక అక్కడ దొంగతనం చేసేవాడు తగ్గాడు. నీకు బిల్లు పెట్టుకుని ఏమన్నాడంటే నీకు మినిమం 100 ఈజ్ నీకు ఫ్రీ అన్నాడు. బిల్ పెట్టడం మొదలుపెట్టినాడు, దొంగతనం చేయడం మానేసేసాడు ప్రతి ఒక్కడు. రియల్ బిల్ కట్టడం మొదలుపెట్టారు. కరప్షన్ చేసాడు, కరప్షన్ మానేశాడు. వీడు చేసేటప్పుడు పక్కని సిన్సియర్ చేయడం మొదలుపెట్టాడు. కంపెనీలన్నీ కూడా ఎందుకు పోయి మాకెందుకు ప్రాబ్లం అని చెప్పి అందరూ వాళ్ళు కూడా ఎవరికాళ్ళు లీగలైజ్ చేయడం మొదలుపెట్టారు. లీగలైజ్ చేయడం వల్ల ఈరోజు నష్టాల్లో ఉన్న ఎలక్ట్రికల్ కంపెనీ ఫ్రీగా ఇచ్చిన పంజాబ్లో ప్రాఫిట్లోకి వచ్చింది. అది ప్రాఫిట్లోకి వచ్చింది. సో అది ఇంట్రెస్టింగ్ పార్ట్. నీకు ఢిల్లీలో కూడా అంతే. నీకు వాటర్ ఫ్రీగా ఇస్తున్నారు ఈరోజు, నీకు కొన్ని యూనిట్స్ వరకు ఫ్రీ, కంపెనీలన్నింటికి కూడా పేమెంట్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ పేయింగ్. అలాగే ట్యాక్సెస్ 30,000 కోట్లు కలెక్షన్ చేసే చోట ఈరోజు 70,000 కోట్లు కలెక్షన్ వస్తుంది. ఇట్స్ ఇన్ ప్రాఫిట్స్ నౌ. మళ్ళీ మిగులు బడ్జెట్ ఉంది ఢిల్లీకి. సో ఎట్లా జరుగుతుందంటే జరుగుతుంది, అట్లాగే జరుగుతుంది అది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సిన్సియారిటీ, ప్రతి ఒక్కరు ఒక సిన్సియారిటీని క్రియేట్ చేస్తున్నారు. నువ్వు పే అండ్ యూజ్ సర్వీసెస్, నువ్వు సరిగ్గా పేమెంట్ చేయండి, యూ టేక్ ది సర్వీసెస్. మీకోసమే అన్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. సో అది అన్ని చోట్ల వచ్చిందనుకోండి, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ రావాల్సిన అవసరం లేదు తెలంగాణలో. లేకపోతే వీల్ కమ్. దానికి బేసిక్ స్ట్రక్చర్ తయారు చేస్తాం. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ డెఫినెట్గా వస్తుంది. బట్ దానికి ఏంటంటే మాకు కేజ్రీవాల్ గారు డెఫినెట్గా బయటకు వస్తారు మీరు అన్నట్టుగా. ఎందుకంటే నేను అనుకుంటే మోస్ట్ 2-3 రోజులు రావాలి మా లెక్క ప్రకారం. అది సార్ ఇంకొకటి అంటే ప్రపంచ దేశాలు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి అనే ఒక వార్త ప్రసారం జరుగుతుంది. అట్లానే ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇట్లకి ఒక యుద్ధమే పరిష్కారమా, ఇంకా వేరే పరిష్కారం ఏమన్నా ఉందా? దేనికి అంటే కొన్ని దేశాలు ఒకదాని మీద ఒక యుద్ధాలు జరుగుతున్నాయి, ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ఇలాగా జరుగుతున్నాయి కదా, వీటిపై మీరు ఏం చెప్పాలనుకోండి? ఒకటి అండి, ఇప్పుడు ఏంటంటే చెప్పిన నేను వరల్డ్ ఒక పీస్ కౌన్సిల్, సమస్యకి యుద్ధమే పరిష్కారం ఉండదు కదా. నేను వరల్డ్ పీస్ కౌన్సిల్కి సంబంధించి దాని అఫిలియేషన్ సంఘం ఉన్న అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం, ఆల్ ఇండియా పీస్ సాలిడారిటీకి నేను నేషనల్ ప్రెసిడెంట్ మెంబర్ని. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో. మీరు ఎందుకు అడిగారో నాకు తెలియదు కానీ, బట్ ఆ ప్రశ్నకి మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ప్రపంచంలో యుద్ధాలన్నీ తగ్గించాలన్నది మా పాలసీ. యుద్ధ సామగ్రి, యుద్ధం డిఫెన్స్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి చెప్పనా? ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి ఎంత డిఫెన్స్ బడ్జెట్ పెడుతున్నాయో, ఆ డిఫెన్స్ బడ్జెట్ తోటి ప్రపంచంలో ఉన్న అందరికీ విద్య వైద్యం 300 సంవత్సరాల పాటు ఉచితంగా ఇవ్వచ్చు. అంత బడ్జెట్ మనం తగలబెడుతున్నాం డిఫెన్స్ మీద. అన్ని దేశాలు, మన రాష్ట్ర దేశం ఏంటి, అన్ని దేశాలు కలిపి దే ఆర్ వేస్టింగ్ మనీ.
ఇది ఎందుకు చేస్తున్నామంటే చెప్పనా, బికాస్ ఆఫ్ అమెరికా సామ్రాజ్యవాదం. అమెరికన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఏం లేదు, వాళ్ళంతా స్పెక్యులేషన్ మీద, ట్రేడింగ్ మీద, వీటి మీద బతుకుతారు అంత వాళ్ళు, యుద్ధ సామాగ్రి అమ్ముకొని. ఎందుకంటే ప్రపంచంలో బ్రహ్మాండంగా డబ్బులు ప్రాఫిట్ వచ్చేది యుద్ధ సామాగ్రి, అది అమ్మాలి కదా. నీకు యుద్ధం లేకపోతే నీకు ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి? అవి తయారు చేస్తారు. అమ్మాలి అంటే ఏం చేస్తారు? పాకిస్తాన్ రెచ్చగొట్టి పాకిస్తాన్కి జెట్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు ఇస్తారు. మనకేం చెప్తారు? పాకిస్తాన్ చూసా, పాకిస్తాన్ కొంటుందని మనకు అమ్ముతారు, వాళ్ళే అమ్ముతారు మనకి. సో అట్లా అన్ని దేశాలకి అమ్ముతాను ఉంటారు. మరి ఖర్చు కావాలి కదా, యుద్ధం పెంచాలి. అంటే బిజినెస్ పరంగానే కదా అవడానికి 100% అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అన్ని దేశాలకు సప్లై చేసేది ఎవరు? అమెరికానే కదా ఎక్కువ సప్లై చేసేది, వాళ్ళే సప్లై చేస్తున్నారు. సప్లై చేస్తే యుద్ధాలు పెడతారు. నీకు యుద్ధ సామాగ్రి అంతా మనకు కొనుక్కునే లేదు ఎందుకు? అంతంత జెట్ ఫ్లైట్లు, అంతంత హెలికాప్టర్లు, అంతంత ఇవన్నీ ఎందుకు? ఎవరి కోసం ఇవన్నీ పెట్టడానికి? నీకు యుద్ధమే లేకపోతే అవసరం మనకి ఇవన్నీ అక్కర్లేదు కదా. ఇప్పుడు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనుక నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మన పర్టికులర్గా మన దేశంలో చుట్టుపక్కల ఉన్న 7 దేశాలతో మనకి ఈరోజు దుష్మని పెరిగిపోయింది. యుద్ధ సామాగ్రి పెంచేస్తున్నాం, అవసరమా? చిన్న దేశాలు అవి, మనం ఇట్లా ఉఫ్ అంటే ఎగిరిపోయే దేశాలు, పక్కన ఉన్న దేశాలు. ఎందుకు అంత దుష్మని వాళ్ళతో పెరుగుతుంది మనకి? బికాస్ అమెరికా దోస్తాన్ని పెరిగింది మనకి, రెచ్చగొడుతున్నారు మనకి పక్కన. పొద్దున్న లేకొస్తే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త కొత్త బాంబర్స్, అవి హెలికాప్టర్స్, ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, అవి ఇవి మిషన్ గన్స్ కొంటూనే ఉన్నాం మనం. ఇవన్నీ ఎందుకు? ఇంత అవసరం ఎందుకు మనకి? నిజంగా అంత పెద్ద దుష్మని దేశాలు పెట్టుకుని చంపుకునేంత, వాళ్ళు వచ్చి దాడి చేసేంత పరిస్థితి ఉందా మనకి? లేదు కదా. ఎందుకు అంత పెంచుకోవాల్సి వస్తుంది? ఇవి తగ్గించాలంటున్నాం మనం. దీన్ని అంత చేసేది ఎవరు అంటే కనుక అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. పర్టికులర్గా వాళ్ళకి ఏంటంటే కావాల్సింది ఇంకోటి ఆయిల్ కావాలి. ఆయిల్కి ఇస్లాంకి సంబంధాలు ఎక్కువ ఆయిల్ అంతా ఉన్నది ఇస్లాం దేశాల్లో ఉన్నాయి, అరబ్ దేశాల్లో ఉంది. అక్కడ ఊరికైనా కూర్చుంటే వీళ్ళకి ఆయిల్ రాదు కాబట్టి కబ్జా కావాలి. ఇరాక్ మీద, లేకపోతే అక్కడ ఇక్కడ యుక్రెయిన్ మీద దాడులు చేస్తూ ఉండాలి, లేదా గొడవలు పెంచాలి, మధ్యలో వెళ్ళి అడుగు కూర్చోవాలి, అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి. ఇది వాళ్ళు చేసే పని, యుద్ధాలకి సామగ్రి అమ్మాలి. కాబట్టి ఏంటంటే ఇది అమెరికా ఎప్పుడు కూడా వాళ్ళ దేశం బాగుంటుంది, వాళ్ళ దేశం ఏం కానియదు, ఎవడు ముట్టుకోలేడు దాన్ని. బట్ బయట మాత్రం అన్ని చోట్లకి పంపిస్తూ ఉంటారు, యుద్ధ సామాగ్రిని పంపిస్తూ ఉంటారు, మనుషులు పంపిస్తారు, వాళ్ళ దగ్గర సైనికులు పంపిస్తారు, దాడులు చేయిస్తుంటారు, అన్ని గొడవలు పెట్టిస్తుంటారు. అవతల వాడికి బాంబర్లు వీడే ఇస్తాడు, ఇవతల వాడికి బాంబర్లు వీడే ఇస్తాడు, అందరికీ వాళ్ళే పంపుతారు. సో అట్లా జరుగుతుంది యుద్ధాలన్నీ. దీన్ని ఆపడానికంటే అమెరికా కట్టడి చేస్తే కనుక చేస్తుంది. బట్ వాళ్ళకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్లో సపరేట్ స్టేటస్ ఉంది, వాళ్ళు ఎవడు మాట అయినాడు, ఏం చేసినా వాళ్ళు చేసింది వేదం అని చెప్పుకుని వెళ్తారు. అట్లాగే నాటో కూటమి పెట్టారు. నాటో కూటమి ఏంటి? ఈరోజు నీకు యుక్రెయిన్కి బ్యాక్ డోర్ సప్లై చేస్తుంది, అన్ని దేశాలు కలిపి. సభ్యత్వం అంటే ఇవ్వలేదు అనుకుంటా యుక్రెయిన్కి, ఎందుకంటే ఇస్తే డైరెక్ట్గా యుద్ధానికి దిగిపోవాల్సి వస్తుంది, థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుంది. కాబట్టి అది అందుకని చాలా రోజులు ఉక్రెయిన్కి అమెరికానే సపోర్ట్ ఉన్నట్టుంది. ఇప్పుడు కూడా సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు కూడా జో బైడెన్, అంతకుముందు ట్రంప్, ఇప్పుడు జో బైడెన్ వెళ్ళిన తర్వాత సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇప్పుడు కూడా చేస్తానన్నారు. ఇప్పుడు కూడా మీకు మొత్తం నాటో అంతా మొత్తం సపోర్ట్ చేస్తాను, మొత్తం ఎవ్రీథింగ్. ఎటు వచ్చి డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తానన్నారు. దానికి పెంచి పోషించేది ఎవరు? అమెరికానే. రెచ్చగొట్టడమే తప్ప ఏం లేదు ఈరోజు. సో దానికి ఏంటంటే అందుకని మేము మా పీస్ కమిటీ నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ యుద్ధాలు, అసలు యుద్ధం అనేది ఏ దేశం చేయకూడదు. ఉన్న కొందికి యుద్ధం మీద పెట్టి బడ్జెట్ తగ్గించాలని అంటున్నాం. బట్ అన్ఫార్చునేట్గా ఈవెన్ ఇప్పుడు ఇండియా స్ట్రాటజీ ఎట్లా ఉంది అంటే ఇజ్రాయెల్తో దోస్తాను పెరిగిపోయింది. నిజానికి ఏంటంటే నాకు చిన్నప్పుడు నాకు ఫస్ట్ పాస్పోర్ట్, నేను రష్యా వెళ్ళాను 1981లో. వెళ్ళినప్పుడు నేను పాస్పోర్ట్ మీద సౌత్ ఆఫ్రికా అండ్ ఇజ్రాయెల్కి ఈ పాస్పోర్ట్ పనికిరాదని ఉండేది. సౌత్ ఆఫ్రికా అండ్ ఇజ్రాయెల్ ఈ 2 దేశాలకి దాంట్లో ప్రింట్ చేసి ఉండేది పాస్పోర్ట్ మీద, నా దగ్గర ఉంది. ఇజ్రాయెల్ కూడా నాటేవాడు, మనం వెళ్ళేటోళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్తో మన దోస్తాన్ని పెరిగింది. ఇజ్రాయెల్కి ఇప్పుడు మనం ఆర్మ్స్ సప్లై చేస్తున్నాం. ఇప్పుడు గాజాలో జరుగుతున్న యుద్ధంకి వాళ్ళని చంపడానికి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. మీకు తెలుసా? అది డ్రోన్లు వెళ్తున్నాయి. ఆల్రెడీ 2 కన్సైన్మెంట్ వెళ్ళి ఎక్కడి నుంచి అంటే మన పక్కన పహాడీ షరీఫ్ దగ్గర అదానీ స్పేస్ సెంటర్ ఉంది. ఒక 400-500 ఎకరాలు అదానీ స్పేస్ సెంటర్లో డ్రోన్లు తయారు చేస్తున్నారు. తయారు చేసి ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కి వెళ్తున్నాయి. గాజాలో ఉన్న పాలస్తీన్లు చంపడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. నేను అందుకని మొన్న మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళకి వెళ్ళి దాన్ని ముట్టడి పెడదాం 1 లక్ష మందితో అని చెప్పి ప్రపోజల్ పెడుతున్నాను నేను. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనం ఇజ్రాయెల్లో గాజాలో ఉన్న పసిపిల్లలను చంపడానికి డ్రోన్లతోటి వేసి చంపుతున్నారు. ఇది జరుగుతున్న వాస్తవాలు ఇవన్నీ. మనం ఎక్కడో కూర్చొని అనుకుంటాం యుద్ధం అంటే మన దగ్గర నుంచి పంపిస్తున్నాం యుద్ధ సామాగ్రి. మన దగ్గర చాలా మిషన్ గన్లు తయారవుతున్నాయి ఇక్కడ. చాలా AK-47 లాంటి ఎక్కువ తయారవుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో చుట్టుపక్కల. మనకు తెలియవు అన్నీ తయారైపోతున్నాయి.
అదాని స్పేస్ సెంటర్, అదాని సప్లై చేస్తున్నాడు ఇవన్నీ కూడా దానికి. అదాని స్పేస్ సెంటర్లో తయారవుతున్నాయి అన్నీ. సో ఇది మన దగ్గర ఉన్న పరిస్థితి. ఇంకా యుద్ధం వద్దనుకుంటే మనకి కాళ్ళ కిందనే ఈరోజు యుద్ధ సామాగ్రి తయారైపోతుంటే మనం చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి ఇవన్నీ. ప్రజలకు తెలియట్లేదు సార్, మన పక్కనే తయారవుతుంది, మన పక్కనే తెలియదు. ఉంది, ఎందుకంటే ఇవాళ రేపు ఆపద మనం- మన పక్కనే ఉందనే విషయం మనకు ఇవాళ రేపు తెలియదు. ఏమైపోయిందంటే ఈ యంగ్స్టర్స్ అందరూ రీల్స్ లో మునిగిపోతున్నారు. సెల్ సెల్ ఫోన్లు రీల్స్ చేయడం, వాటిలోనే టైం పాస్లు అయిపోతున్నారు. కానీ నిజంగా ప్రపంచంలో ఏం జరుగుతుంది, రియాలిటీ ఏం జరుగుతుంది ఎవట్లా. పత్రికలు కూడా వాళ్ళ న్యూస్, పొలిటికల్ పార్టీలు వాళ్ళ న్యూస్, వీడిని తిట్టుకోవడం. నిజంగా ప్రపంచంలో ఏం జరుగుతుంది, నీకు ఎక్కడ నష్టపోతున్నావు. అసలు మన దేశంలో ఈరోజు మోడీ వచ్చిన తర్వాత మనకి అదాని ఆస్తులు మొట్టమొదటి ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నాయి. నేను నిన్న ఇవాళ చూశాను, ఎవరో పెట్టాడు ఆయన. అదాని అట దేశానికి చాలా అద్భుతంగా చేస్తున్నాడట. ఆయన అసలు ప్రపంచంలో మనకి ఇంతవరకు ఎవ్వడు నెంబర్ 2కి అందుకోలేదు. అదాని అందుకున్నందుకట అమెరికా కచ్చగట్టి ఆయన కిందికి దింపుతున్నారట. ఆయన డబ్బులన్నీ ఎవడిచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులని? అదానికి డబ్బులు ఎవడిచ్చినాయి? మన డబ్బులు అవన్నీ. కోల్ మైన్స్ ప్రాఫిట్స్ నడుస్తున్న కోల్ మైన్స్ ఆయనకు అమ్మడం ఏంటి? ప్రాఫిట్లో నడుస్తున్న రైల్వేస్ ఆయనకు అమ్మడం ఏంటి? ప్రాఫిట్లో ఉన్న ఎల్ఐసిని తీసుకెళ్ళి ఆయన గంట కట్టడం ఏంటి? బొగ్గు గన్లు, విమానాశ్రయాలు, ఎవ్రీథింగ్. నీకు ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్టు అమ్మమని అడిగారు అండి ఎయిర్పోర్ట్ని. ఆయన అమ్మకపోతే వాని మీద ఐటీ రైడ్ చేయించి కొన్నారు దాన్ని. అవి ప్రభుత్వ ఆస్తులు కాదు, ప్రైవేట్ కదా అది. నీకు ప్రైవేట్ కండిషన్ ఉండే కదా అది ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇక్కడ మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లేదా, ఇది ప్రైవేట్ మెయింటెనెన్స్ కాదు ఇది. ఈ 33 ఇదన్నీ అంటే బిల్డ్ ఆపరేట్ వాటి కింద పిఆర్పి కింద వస్తాయి, పీపీ కింద వస్తాయి అన్నీ. 30-40 years. ఈరోజు ఇది తీసుకుంది ఎయిర్పోర్ట్స్ ఎన్ని తీసుకున్నారు? చాలా ఎయిర్పోర్ట్స్ ఆయనకు అప్పచెప్పారు. కేరళలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఆయన అప్పచెప్పారు, బాంబేలో ఉన్న ఎయిర్పోర్ట్ ఆయనకు అదానికి ఇచ్చారు కదా ఎన్ని 50 ఎయిర్పోర్ట్స్ అని. రైల్వేస్, ఇది బొగ్గు గన్లు, ఎన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులన్నీ ఆయనకి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈయన ఆస్ట్రేలియాలో బొగ్గు గన్లు కొన్నాడు. ఈ మోడీ వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆదాని కూడా వెళ్ళాడు. అక్కడ బొగ్గు గన్లు ఈయనకి ఇప్పించాడు తక్కువ రేట్లు. అక్కడ బొగ్గు ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ ఎప్పుడు చేస్తారు? మన దగ్గర బొగ్గు లేనప్పుడు, మన దగ్గర బొగ్గు సరిపోయినప్పుడు, అంతకంటే తక్కువ దొరుకుతుంటే కదా. ఇక్కడ 7,000కి టన్ దొరుకుతుంది మనకి, అంటే 4,000 దొరికింది అనుకోండి, 1,000 అనుకోండి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ అది 14,000 రూపాయలు, 7,000 రూపాయలు. సో ఈ కోల్ కంపెనీల మీద ఆర్డర్ పెట్టారు ఏంటంటే, నువ్వు కంపల్సరీగా అదానిది బొగ్గు 50% కొనాల్సిందే. వాయ్ 14,000 నేను ఎందుకుంటాను, బట్ కొనాలి, ఎందుకంటే బికాస్ ఆఫ్ అదాని. 7,000కి వస్తుందా? ఏమన్నా మంచి క్వాలిటీ అట, కాబట్టి 14,000 కొనాల్సిందే. మళ్ళీ దానికి రూలు. మరి ఇన్ని రోజుల నుంచి బొగ్గు ఉత్పత్తి అవుతుంది, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, మరి ఈ బొగ్గు అంతా మన దగ్గర ఉండే బొగ్గు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇది ఎవరికి తెలుసు? రీల్స్ చేసేవాడికి తెలుసా? రైలు ముందు నిలబడి రైలు, లేకపోతే పక్కన నిలబడి రీల్స్ చేసుకుంది యువత అంతా ఈరోజు రీల్స్ మీద పడ్డారు. పాటలు, డ్యాన్సులు, వాటన్నిటి మీద. రియాలిటీ ఇది ఇక్కడ జరుగుతుంది. దేశం లూట్ అయిపోతుంది మొత్తం. ఈరోజు మన దేశంలో సంపద అంతా వెళ్ళిపోతా ఉంది. మీకు గుర్తుందా, మనకి మోడీ గారు వచ్చినప్పుడు ఒక కామెంట్ చేశారు ఆయన, 15 లక్ష మనకు బ్లాక్ మనీ బయట చాలా ఉంది. యాక్చువల్గా సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ ఉన్నప్పుడు మొట్టమొదటి రైట్ చేశాడు ఆయన. బయట స్విస్ బ్యాంకులు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి, రావాలి అని చెప్పంటే దానికి పెద్ద ఉద్యమం నడిచింది. అప్పుడు మోడీ గారు ఏమన్నారు, అవి పట్టుకొస్తే కనుక ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇవ్వచ్చు అన్నాడు. మరి ఏమైనా పట్టుకొచ్చాడా? అసలు ఇప్పుడు మర్చిపోయామను. అసలు బ్లాక్ మనీ ఇప్పుడు ఆ రోజు అంత అద్భుతంగా మాట్లాడిన బ్లాక్ మనీ ఈ రోజు అసలు ఎక్కడుందో తెలియదు, వాడికి మర్చిపోయాము. ఆ బ్లాక్ మనీ తీసుకురావడానికి 2000 నోట్లు బ్లాక్ చేసి అన్నాడు, డిమానిటేషన్ అన్నారు. తర్వాత 2 కోట్ల జాబులు పర్ మంత్ అన్నాడు. మినిమం సపోర్ట్ ప్రైస్ టు ది అగ్రికల్చర్ అన్నాడు. చాలా ప్రామిస్ చేసి మరి ఏం జరిగింది? ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది అంటే ఆయన పార్టీలో డెవలప్మెంట్ జరిగింది. వాళ్ళు రాష్ట్రాలు కూలగొట్టేసేసి, గవర్నర్ని పట్టుకుని కూలగొట్టేసి, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసి 8 రాష్ట్రాలలో తక్కువ వచ్చినా కానీ మ్యానిపులేట్ చేసి తీసుకోవడంలో వాళ్ళకి వచ్చినాయి. లేకపోతే బయట ఉన్న ఆయన ఒకటి చెప్పాడు, ఈ నల్ల బ్లాక్ మనీ చేసేవాళ్ళు లేకపోతే కరప్షన్ చేసేవాళ్ళు ఎవరిని కూడా నేను బయట ఉండని అన్నాడు. అంటే నేను జైలు వేస్తారనుకున్నాం. ఆయన పార్టీలు చేర్చుకున్నాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి. మొత్తం ఆయన పార్టీలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా. హేమంత్ బిశ్వాస్ ఏంది, ఇక్కడ మన దగ్గర సుజనా చౌదరి, రమేష్ ఏంది, చాలామందిని, జగన్ భుజ్బల్ ఏంది, అన్ని చోట్ల ఉన్న కరప్షన్ వాళ్ళందరూ ఇప్పుడు ఆయన పార్టీలు ఉన్నారు మొత్తం. ఏమనంటే 5,000 పైన కేసులు వేస్తే ఎన్ని ప్రూఫ్ అయినాయి? ఏం లేవు. దాంట్లో భాగమే కదా ఇప్పుడు ఈయన మీద వేసిన కేసు, ఈడీ సిబిఐ వేసిన కేసు. బెదిరించడం, లొంగ తీసుకోవడం, బెదిరించడం, లొంగ తీసుకోవడం, ఇది జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో, దేశంలో. సో ఇవి వీటి కోసమా? అయినా సరే బీజేపీ పరిపాలన చాలా బాగుంది అంటున్నారు కదా సార్. సోషల్ మీడియా, అది సోషల్ మీడియా బాగుంది అంటే
మనం ఒక్కసారి అనుకుందాం, నిజంగా ఏమొచ్చింది నీకు అంటే రామజన్మం వచ్చింది, ఓకే చాలా బాగుంది. నీకు నాకేమైనా వచ్చిందా? మనకేమైనా వచ్చిందా? బై రామజన్మ వచ్చింది ఏ చాలా. రాష్ట్రంలో అయితే రామ మందిరం కట్టారో ఆ రాష్ట్రంలోనే చిత్తుగా ఓడిపోయాడు ఆయన. ఓడిపోయాడు కదా, మరి అక్కడ వాళ్ళు గెలిపించాల్సింది కదా, కదా మరి. అద్భుతంగా గెలిపించాల్సింది కదా మరి జరుగుంటే. అవును. దైవభక్తి దేశభక్తిని పెట్టుకుని ఈ రోజు పార్టీ నడుపుతుంది, కానీ నిజంగా ప్రజల మతం సమస్య అడ్డు పెట్టుకుని కూడా అంతే. వస్తుందని ఒక ప్రచారం. అంతే, దైవభక్తి దేశభక్తి మతాన్ని అడ్డం పెట్టుకుని, అంతేగాని ఈరోజు రియాలిటీలో లేదు అది. ఏమైనా కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే అపోజిషన్ సరిగ్గా లేదు, స్ట్రాంగ్ లేదు. అదే మనకి కేజ్రీవాల్ గారు కూడా చెప్పేది అదే, అపోజిషన్ స్ట్రాంగ్గా లేదు, సరిగ్గా నిలబడండి. అందుకనే మేము ఏంటంటే కేజ్రీవాల్ గారు చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ ఎట్లా పని చేయలేరు, విల్ ట్రై ఫర్ ది 2026. రేపొద్దున జాతీయ పార్టీగా మొత్తం దేశంలోనే మొత్తం రావడానికి చేద్దామని చెప్పి అన్నాడు. సో అది పెద్ద ఆశ్చర్యం కలిగించేది ఏం కాదు, ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఇంత పెరిగినప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు పెరగడం ఏం పెద్ద ప్రాబ్లమాటిక్ కాదని అనుకుంటున్నాం. అందుకనే కదా మోడీ తీసుకెళ్ళి ఈయన జైలు పెట్టింది, ఈ ఆల్టర్నేటివ్ కోసమే తీసుకెళ్ళి పెట్టారు. ఈయన్ని ఎట్లా షుగర్ ఉంది కదా చచ్చిపోతాడు ఈయన, లేకపోతే చంపేద్దాం అనేది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు అనుకున్న ఎన్ని కళలు అవుతాయి. డెఫినెట్గా 2029 కల్లా ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుని దేశంలోనే నెంబర్ 1గా ఎదిగే స్థాయికి వస్తుందని అనుకుంటున్నాను. అప్పుడు కల్లా కొత్త యువతరం అంతా కూడా, ఎందుకంటే యూత్ అంతా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆల్టర్నేట్. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఇప్పుడిప్పుడే మబ్బు పైరలు పోయినాయి, ఎందుకంటే మొన్న బీజేపీ 400 సీట్లు వస్తాయి అనుకుంటే కనుక సగం సీట్లు వచ్చినాయి వాళ్ళకి మెజార్టీ రాలేదు. వాళ్ళు అనుకున్నదంతా దెబ్బతిన్నారు, సాగు తప్పికి అన్లోటపోయింది. ఆయనకి 4 లక్షల మెజార్టీ ఉన్న చోట 1 లక్ష మెజార్టీతోటి కష్టపడి గెలిచాడు ఆయన, అది కూడా గెలిచేవాడు కాదు ఆయన. సో ఆల్టర్నేట్గా ఈరోజు భయపడతానే ఉన్నారు వాళ్ళు. ఇది రేపొద్దున ఇంకొకసారి కొంచెం ఒక 8 రాష్ట్రాల్లో ఎన్నో సపోర్ట్ ఇచ్చినాయి అని ఏది విన్నాను సార్. కూటమితోనే ఒక 4 రాష్ట్రాలు బీహార్, దాంట్లో చాలా చోట్ల ఏపీ ఇలాగా దాంట్లో రావడం వల్ల దాంతోనే ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అదర్వైజ్ వచ్చిండేది కాదు, ప్రాబ్లం అయ్యేది. బట్ ఇందాక చెప్పాను కదా నేను, అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటే బాగుండేది. కాంగ్రెస్ ఇంకా 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 బుద్ధి రాలేదు వాళ్ళకి. కాంగ్రెసే కనుక మొన్నటి ఎన్నికల్లో సరిగ్గా ఉంటే కనుక వాళ్ళకి ఒక 40 సీట్లు పెరుగుండేవి. ఈ రాష్ట్రంలో కూడా కొంచెం ప్రయత్నం చేస్తుంటే కనుక ఒక 4 సీట్లు పెరుగుండేవి. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఇంటర్నల్ కుమ్ములాటలు, ఇంకా తోసుకోవటాలు గీసుకోవడాలు చాలా ఉన్నాయి, వాళ్ళు సరి కావాలి. కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఏంటంటే ఢిల్లీ పెద్దలు కరెక్ట్ గానే ఉన్నారు, రాష్ట్రంలో నాయకులు కరెక్ట్ గా లేరని ఒక టాక్ నడుస్తుంది సార్. కాదు, ఢిల్లీలో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ బాగా అయ్యాడు, కొంచెం బాగానే చేస్తున్నాడు. బట్ పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ డబ్బులు సంపాదించుకుని కూర్చుని పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు కనుక ముందుకు రావటం వాళ్ళు కూడా వచ్చి సరిగ్గా తిరిగితే మాత్రం మంచిగా ఢిల్లీలోనే సెంట్రల్ రావడానికి అధికారం ఉండేది. బట్ ఇంకా సరిగ్గా తిరగటం లేదు. ఏమైనా కాంగ్రెస్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక సామాన్యుడు బతకగలుగుతాడు, దేశం ప్రశాంతంగా ఉంటది, అవకాశం మతాలు ఇలాంటివి ఏముండవు, అందరూ మనకి మతం తిండి పెట్టదు కదా, మతం కూడు కూడా పెట్టదు కదా అంటుంటారు కదా తాతలు నాన్న వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు మతం అనేది మనకేం తిండి పెట్టేది ఏం కాదు, అదేమి మనకి చదువు చెప్పేది ఏం కాదు. దానివల్ల గొడవలు తప్ప, కొట్లాడుకుని చావడం తప్ప, కొడుకుని చావడం తప్ప వచ్చేది ఏం లేదు. నీకు మతం మీద ఉన్న దేశాలు ఏ దేశం బాగుపడలేదు, మతం పేరు మీద ఉన్నాయి అన్నీ కూడా. ఈరోజు సెక్యులర్గా ఉన్న దేశాలే బాగుపడ్డాయి ముందుకు ఎప్పుడన్నా కానీ, ఎనీవేర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి పొద్దున్న ఢిల్లీలో మన అమెరికాలో కమలా హ్యారిస్ గెలవడానికి అవకాశాలు వచ్చినాయి. మరి వాళ్ళే కనుక అట్లా అనుకుంటే కనుక ఆమె ఇండియన్ అమెరికన్ గెలవకూడదు కదా. అలాగే చాలా చోట్ల మనవాళ్ళు ఉన్నారు. మొన్నటి వరకు ఇక్కడ కెనడా లండన్లో ఉండే మనవాడు ఉండే, మరి వాళ్ళు అట్లా అనుకుని ఉంటే ఉండకూడదు, మనవాడు ఉండాలి, మన జాతీయుడు ఉండాలనుకుంటే అట్లా కాదు. ఇది ఇట్స్ ఇంటర్నేషనలిజం. అంత అన్ని చోట్ల ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా రావచ్చు. మంచి చేసేవాడు ఎవరుంటే తప్పేంటి, అంతేగాని అందరు కలిసి ఉండాలి, అన్ని సర్వమాన సమానత్వంతో వెళ్ళినప్పుడు మాత్రం జరుగుతుంది. దట్ వాట్ వీఆర్ టాకింగ్. కేజ్రీవాల్ గారు ఫీల్ అయ్యేది అదే. ఇంతకుముందు కంక్లూజన్ నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మీరు అన్నది ఒక ఎర్ర జెండా లేకుండా, ఒక మార్క్సిజం లేకుండా, లేకపోతే మార్క్స్ లెనిన్ పేరు చెప్పి ఇంగ్లీష్ పేరు చెప్పకుండా అదే సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేసి చూపెట్టింది కేజ్రీవాల్. కాబట్టి మేము ఆయనతో రావడానికి నేను 3 సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ రావడం జరిగింది. భవిష్యత్తులో డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ముందుకెళ్తుందని అనుకున్నాను, ఎందుకంటే యువతరం అంతా వెయిట్ చేస్తున్నారు ఆల్టర్నేటివ్ కోసం. ఆల్టర్నేట్ మేమే అని ఈ రాష్ట్రంలో చూపెట్టడానికి కొత్త తరాన్ని తయారు చేస్తున్నాం మేము ఇక్కడంతా. తెలంగాణలో ఈ పార్టీ వస్తే సీఎం ఎవరవుతారు సార్? అంటే చెప్పలేం. మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, పార్టీ పగ్గను మీరే కదా నడిపిస్తున్నారు, అంటే ఇప్పుడు ఉండొచ్చు, బట్ రేపొద్దున ఇంక వచ్చేటప్పటికి ఎంతమంది ఉంటారో తెలియదు కదా. ఇప్పుడు ఎట్లాగ ఉంటుంది అంటే, మా దగ్గర వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేటప్పటికి నేనున్నానని నాకు ఉండదు. నేను ఎగ్జాంపుల్, నేను మొన్న గుజరాత్ చెప్తాను. గుజరాత్లో మొన్న ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఏం చేశారంటే కనుక, వచ్చిన వాడికి ఓటింగ్ పెట్టారు. దాంట్లో ఓటింగ్ పెట్టినప్పుడు కొత్తగా వచ్చిన ఆయన గుజరాత్లో ఆయన సీఎం క్యాండిడేట్ కొత్తగా వచ్చాడు.
మేమంతా కూడా ఒకటేసారి జాయిన్ అయినాడు అప్పుడు, అంటే అప్పటికి 1 year కూడా కాలేదు ఆయన జాయిన్ అయ్యి, ఇస్జాన్ గడ్వి అని. అంతకుముందు పాత వాళ్ళు దాదాపు 8-10 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉండే. వాళ్ళు కాక ఇస్జాన్ గడ్వి కొత్తగా జాయిన్ అయినాడు, ఆయనకి ఓటింగ్ ఎక్కువ వచ్చింది ఏది దీంట్లో, ఆయన్ని సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. అట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా, అంతే ఉంటుంది. మా క్యాండిడేట్ డిక్లరేషన్ కూడా అట్లాగే ఉంటుంది. సీనియర్ అని చెప్పి ఉండదు. పబ్లిక్లోంచి, పబ్లిక్ కార్యకర్తల్లోంచి ఎవడు సీనియర్ ఉండి ఎవడు బాగా పనిచేస్తాడని ఓటింగ్ వస్తే వాళ్ళకే వస్తుంది. అలాగే సీఎం క్యాండిడేట్ కూడా అంతే. అక్కడ నేనున్నానని చెప్పి నాకు రాదు, ఇంకోటి కాదు. అప్పుడు ఆ టైం కల్లా ఎవరుండి నాయకత్వం మీద నుంచి చేసి డిక్టేటింగ్ కూడా ఉండదు. పబ్లిక్ నుంచి ఎన్నుకోవాల్సిందే. ఎన్నుకున్న వాడే రేపు పొద్దున క్యాండిడేట్ అవుతారు. ఇప్పుడు యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు రాజకీయాల్లోకి రండి, గమనించమంటున్నాం ముందు ఎన్నికలు, రాజకీయాల్ని. అంతేగాని మాకెందుకులే అని కాదు, రాజకీయంని తెలుసుకోవాలి. ఎందుకంటే రాజకీయం అంటేనే మనకి రేపు పొద్దున భవిష్యత్తును చూపెట్టేది. రాజకీయం అంటే ఒక చెత్త అన్నట్టున్నారు ఇప్పుడు చాలా. కానీ ఇంతకుముందు కంటే కూడా కొంచెం బెటర్, ఇంతకుముందు కంటే కూడా కొంచెం బెటరు. రాజకీయాలు కొంతమంది వస్తున్నారు, బట్ మరీ ఎడ్యుకేట్ ఇంకా రావటం లేదు. అంత డబ్బు, ఇంతకుముందు నేను గుండాగాళ్ళు అంతా బయట ఉండి నడిపించేవాళ్ళు, గుండాగాళ్ళు అందరూ కూడా దీంట్లోకి వచ్చేసారు. సో వీళ్ళని పక్క జరిపి రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది యువతకి. ఎందుకంటే ఇది భవిష్యత్తు అంతా వాళ్ళ మీదే ఉంది, భవిష్యత్తు నడిపించుకోవాల్సిందంతా. ఎందుకంటే మనకు కట్టే ఫండ్స్ కానీ పనులు కానీ ప్రజలకు చెందేటట్టుగా, ప్రజలు డెవలప్మెంట్ అయ్యేటట్టుగా చేయగలిగేది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాత్రం. ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు మోడీ గారు చేసేది ఏంటి, తనకు తోచింది ఆయన చేస్తాడే కానీ నిజంగా ఆయన చేసే ఇప్పుడు బికాస్ ఆఫ్ దట్ వన్, అందుకనే అంటాడు కదా ఆయనకి ఎడ్యుకేషన్ లేదు. అందుకనే కేజ్రీవాల్ గారు చెప్తున్నారు ఎడ్యుకేషన్ ఉంటే కనుక ఇట్లా జరగదు అని చెప్పని. చాలా సార్లు ఆయన సర్టిఫికేట్స్ కూడా ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ రాజకీయాల్లోకి వస్తారో అప్పుడు ఆ రాష్ట్ర దేశ భవిష్యత్తు మారుతుంది. డెఫినెట్గా మారుతుంది. చదవండి, డెఫినెట్గా మారుతుంది. సో అందుకని ఏంటంటే నేను యువతకి ఇచ్చేది ఏంటంటే, రాజకీయాలకు రండి, ముఖ్యంగా గమనించండి ఏ రాజకీయాలు మంచిదని. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కేజ్రీవాల్ కూడా చదవండి, మోడీని చదవండి, కాంగ్రెస్ పార్టీని చదవండి, అన్నీ చదవండి. ద బెస్ట్ ఇస్ మాకు అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత. యాక్చువల్లీ ఎప్పుడు అనుకున్నాను నేను, పార్టీ పెట్టగానే నేను అప్పుడే అనుకున్నాను, 2014 అనుకున్నారే బాగుంది, కానీ మేము కమ్యూనిస్టులుగా ఏంటంటే ఒకసారి పార్టీ మారము. నేను తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చాను. అదర్వైజ్ మా కమ్యూనిస్టులుగా ఏంటంటే, నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎర్రజెండా కప్పుకొని బయటకు వెళ్ళే ఉద్దేశం ఉంటుంది. నేను అది మిస్ అవుతున్నా. ఈ రోజు నేను బాధపడుతున్నాను. మాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, చచ్చిపోతే ఎర్రజెండా పడాలి. నేను చూడను, బట్ నాకు ఎర్రజెండా కప్పాలని నాకు ఉండేది. అది నాకు లేదే అని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ అక్కడ ఆల్టర్నేట్ లేదు. ఒక ప్రజల కోసం అని చెప్పి మాత్రమే నేను ఇక్కడ బయటకు వచ్చాను. నేను అనుకున్న ఎన్ని ఆశయాలు అనుకున్నాను, 47 సంవత్సరాలు నేను చేయలేంది ఇక్కడ చేయగలుగుతాను. ప్రజల కోసం ఒక మంచి పని చేసే అవకాశం కల్పించిన కేజ్రీవాల్ తోటి పనిచేద్దామని నేను వచ్చాను రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.